వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో నూతన బ్యాచ్ల ప్రారంభం, తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా ప్రారంభం. 3/8/2026న 2 బ్యాచ్లు అంటే తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లు అనేవి ప్రారంభం కానున్నాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లు 2 కూడా ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఎస్జిటి అంటే డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ 23/8/2026న క్లాసులు ప్రారంభం కానున్నాయని మనం గమనించాలి. అడ్మిషన్లు అనేవి డిఎస్సి అడ్మిషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ ఆల్రెడీ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలోని ఫ్రీగా గ్రాండ్ టెస్టులు పెట్టడం జరిగింది, డైలీ టెస్టులు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ప్రతి వీక్లీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ దాని ఎక్స్ప్లెనేషన్ కూడాను మనం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో కూడా ఫ్రీగా మనం ఇవ్వడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం మొన్న జరిగిన గ్రూప్ డి పేపర్ గమనించాలి సార్. గ్రూప్ డి పేపర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించిన ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే జనరల్ అవేర్నెస్ మనం ఫస్ట్ తీసుకుందాం. జనరల్ అవేర్నెస్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, ఈ 4 పార్ట్లు అంటే సోషల్ పార్టు అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి బిట్లు అనేవి ఎలా వచ్చాయి. అయితే మనం జనరల్గా పరిశీలిస్తే ఆర్ఆర్బి గ్రూప్ డి మన 2025 జరిగింది కాబట్టి ఆ గ్రూప్ డిలో ఎక్కువ శాతం కరెంట్ అఫైర్సే ఫోకస్ చేయడం జరిగింది. అంటే దాదాపు 60% అబోవ్ బిట్స్ అనేవి కరెంట్ అఫైర్స్ వచ్చాయి. ఒక్కొక్క పేపర్ 80%, ఒక్కొక్క పేపరు 70% ఈ విధంగా బిట్లు రావడం జరిగింది. అలాగని నెక్స్ట్ గ్రూప్ డి త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఆ స్టార్ట్ అవబోతున్న గ్రూప్ డిలో మొత్తం కరెంట్ అఫైర్స్ వస్తాయంటే మనం పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే రకరకాల షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి రోజుకు 3 షిఫ్ట్లు చాలా రోజులు జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్స్ అనేది పేపర్ని మనం అంచనా వేయలేం. కానీ కరెంట్ అఫైర్స్ అనేది అవుట్ ఆఫ్ 20కి ఒక 8 or 10 బిట్స్ అనేది మనం ఏ పేపర్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కో పేపర్ 15 ఉండొచ్చు, ఒక్కో పేపర్ 16 ఉండొచ్చు, ఒక్కో పేపర్ 12 ఉండొచ్చు, ఒక్కో పేపర్ 8 ఉండొచ్చు, ఈ విధంగా. కానీ ఒక పెద్ద పీట ఇంటి మీద దాదాపు 50% బిట్లు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కొన్ని పేపర్లో 70% ప్లస్ ఇవ్వచ్చు. అలాగని జనరల్ అవేర్నెస్ని కూడా నువ్వు తక్కువ చేయకూడదు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని కూడా రోజు అప్డేట్ అవుతూ నిరంతరం చదువుతూ ఉండాలి. అయితే మనం ఇక్కడ గమనిస్తే ఒక ప్రశ్న చూడండి సార్. ఎప్పుడు సార్ అంటే 2025 డిసెంబర్ 13 షిఫ్ట్ 2 పేపరు కంప్లీట్గా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. 2025 డిసెంబర్ 13 షిఫ్ట్ 2 ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపరు. ఒకసారి గమనిస్తే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. గమనించాలి, వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. అంటే బెంగాల్ విభజన సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత ఎవరు వహించారు? అసలు బెంగాల్ విభజన అనేది ఎప్పుడు జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 1905. మరి 1905లోని బెంగాల్ విభజన అనేది జరిగింది. ఎవరి కాలం అంటే లార్డ్ కర్జన్ కాలం. గుర్తుపెట్టుకో, ఎవరి కాలం అంటే లార్డ్ కర్జన్ కాలం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ టైంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీకి అధ్యక్షత ఎవరు వహించారు సార్ అంటే 1905 అని గుర్తు రావాలి. గోపాలకృష్ణ గోఖలే. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్, పిచ్చాసుపత్రి వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడుతారు అని నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. కాబట్టి ఇటువంటి గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్రలో జన్మించారు, రత్నగిరిలో జన్మించారు. గుర్తుపెట్టుకో, మహారాష్ట్రలో జన్మించారు, రత్నగిరిలో జన్మించారు. మరి రత్నగిరి అనేది దేనికి ఫేమస్ అడుగుతాడు. రత్నగిరి అనేది ఇనుముకు ఫేమస్, ది మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటి సార్ ఇనుము మరి ఎక్కడ దొరకదని నువ్వు ప్రశ్నించవచ్చు. దొరుకుతుంది. కర్ణాటకలో కూద్రిముఖ్ కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే ఛత్తీస్గఢ్లో బయలుదెల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ఇనుముకు ఫేమస్. మనకు కావాల్సింది వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ విభజన జరిగినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే. ఐఎన్సీల మీద ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనకు ఫ్రేమ్ అవుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి ఎవరు అడుగుతాడు.
ఎందుకంటే 1885లో ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహించారు ముంబై. కాబట్టి ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి పార్షియుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. తొలి ముస్లిం ఎవరంటే చూసుకోవాలి. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి పార్షియుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. తొలి ముస్లిం ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. తొలి యూరోపియన్ ఎవరంటే జార్జ్ యూల్. ఇవన్నీ ప్రీవియస్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అడిగిన క్వశ్చన్లే, గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి పార్షియుడు దాదాబాయి నౌరోజీ. తొలి ముస్లిం ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. తొలి యూరోపియన్ ఎవరంటే జార్జ్ యూల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరంటే పి ఆనందాచార్యులు. రెండవ ఆంధ్రుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. గుర్తుపెట్టుకో, ఇవన్నీ అడిగినవే. 1924లో బెల్గాం ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు. అది ప్రీవియస్ ఆర్ఆర్బీ గ్రూప్ డి క్వశ్చన్. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు అడిగాడు. తొలి భారతీయ మహిళ ఎవరు అడిగాడు. చాలా ఇంపార్టెంట్. తొలి మహిళ ఎవరు? శ్రీమతి అనిబిసెంట్. తొలి భారతీయ మహిళ సరోజిని నాయుడు 1925 కాన్పూర్ సమావేశం. ఇక్కడ నెహ్రూ గారు 1929 ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షత వహించారు, లాహోర్లో జరిగింది. 1936 ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం లక్నోలో జరిగింది, నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. 1937 ఫజేపూర్లో జరిగింది. ఇలాగ ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశాల మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఫేమ్ అవుతుంది ఆర్ఆర్బీ గ్రూప్ డీలో. అయితే మిగతా వేట్ సార్ అంటే దాదాబాయి నౌరోజీ అనగానే ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఇది, ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశ కురువృద్ధుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. అదేవిధంగా తీసుకుంటే బాలగంగాధర్ తిలక్. తిలక్ అనగానే గుర్తు రావాలి శివాజీ గణపతి ఉత్సవాలని. బాలగంగాధర్ తిలక్ అంటే నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కువసార్లు అడిగాడు. అలా నినాదాల్లో కూడా బాలగంగాధర్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అంట. లోకమాన్య బిరుదు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యమే నా జన్మ హక్కు, నేను దానిని సాధించి తీరుతా. స్వరాజ్యమే నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతా అన్నాడు ఈ బాలగంగాధర్ తిలక్. తిలక్ శివాజీ గణపతి ఉత్సవాలు గుర్తు రావాలి. 1908లో తిలక్ని అరెస్ట్ చేశారు. 1914లో విడుదలయ్యాడు. 1920 ఆగస్టు 1న మరణించారు. అలాగే ఇవన్నీ కూడా ఒక బిట్ వచ్చిందంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అన్నీ చెప్పగలగాలి. అంటే మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టియేషన్ ఆఫ్ బెంగాల్. ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. గుర్తుపెట్టుకో. ఇలాగ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిస్తే నువ్వు ఏ బిట్ అనే అటెంప్ట్ చేయగలవు. జనరల్ స్టడీస్ మీద కొంత అవగాహన ఉండాలి, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ మనం పరిశీలిస్తే మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలను గాను బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బేగం మరణశిక్ష విధించిన సంస్థ ఏది అన్నాడు సార్. గుర్తుపెట్టుకోవాలి. విచ్ బాడీ డెలివర్డ్ ద డెత్ సెంటెన్స్ టు ఫార్మర్ బంగ్లా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా బేగం ఫర్ అలైన్జ్డ్ క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ అన్నాడు. అంటే మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు గాను బంగ్లా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బేగం గారు మరణశిక్ష విధించిన సంస్థ ఏంటి సార్ అంటే ఐసిటి. ఇది బంగ్లాదేశ్లో ఉన్న ఒక సంస్థ. వాడేమిచ్చాడు? సుప్రీంకోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ రాంగ్. సుప్రీంకోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ వన్ రెండోది ఏంటి సార్ అంటే హైకోర్టు డివిజన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ రాంగ్, సంబంధమే లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సార్, ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజీ అంటాం దీన్ని. ది హేగ్ నెదర్లాండ్లో ఉంది. ఇది ది హేగ్ నెదర్లాండ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్ నెదర్లాండ్లో ఉంది. ప్రపంచంలో అత్యున్నతమైన అంతర్జాతీయ న్యాయస్థానం. మనం ఐక్యరాష్ట్రంతో మాట్లాడినప్పుడు యుఎన్ఓ అంగాల్లో మాట్లాడుతాం. ది హేగ్ నెదర్లాండ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే షేక్ హసీనా బేగం జనరల్ తీసుకుంటే ఈవిడికి విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది, ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. అక్కడ ప్రధానం తీసుకుంటే మానవ హక్కులు అనేవి ప్రధానంగా ఏవైతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. విద్యార్థి సంఘాలు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత ఈవిడ ఇండియాకి అక్కడి నుంచి పరిగెట్టి రావడం వచ్చింది. ఇండియాలో ప్రజెంట్ ఈవిడిని భారత ప్రభుత్వం రక్షిస్తుంది.
మీరు భారత ప్రభుత్వం రక్షణ కాపాడింది చాలా రోజుల వరకు, మీరు మా బంగ్లాదేశ్ పంపించండి, మేము ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని బంగ్లా ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. షేక్ హసీనా బేగంకి మరణశిక్ష విధించిన సంస్థే, గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా బేగం ఫర్ అలైన్జ్డ్ క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బంగ్లా మాజీ ప్రధానమంత్రి వర్యులు షేక్ హసీనా బేగం. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఎనాన్స్డ్, ఎనాన్స్మెంట్ లేదా ఎనాన్స్డ్ ఇన్ అన్నాడు. అంటే ఇంకేటి లేదు, బెంగాల్ విభజన ఏ తేదీన ప్రకటించబడింది. క్వశ్చన్ చూడు ఒకసారి. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఎనాన్స్డ్ ఇన్ అంటే అనౌన్స్మెంట్ ఇన్ లేదు, ఎనాన్స్డ్ ఇన్. బెంగాల్ విభజన ఏ తేదీని ప్రకటించారు? మార్చి 12, 1905 ఇచ్చాడు ఆప్షన్ 1. నెక్స్ట్ 1 అక్టోబర్ 16 ఇచ్చాడు, సేమ్ 1905. ఆగస్టు 17 ఇచ్చాడు 1905. జూలై 19 ఇచ్చాడు 1905. ఇది రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ అనౌన్స్డ్ ఇన్. బెంగాల్ విభజన ఏ తేదీని ప్రకటించారు సార్ అంటే ఒకసారి పరిశీలించాలి. చాలామంది ఏం పెడతారంటే అక్టోబర్ 16, 1905 పెడతారు. ఇది రాంగ్ ఆన్సర్. ఆవిడ అడిగింది ఏంటి సార్ అంటే ప్రకటన ఎప్పుడు చేశారు, అనౌన్స్మెంట్ ఎప్పుడు జరిగింది అన్నాడు. ఇది రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే 1905, అదేవిధంగా జూలై 19న ఈ బెంగాల్ విభజన తేదీని ప్రకటించారు. బెంగాల్ అంటే లార్డ్ కర్జన్ కాలంలో, లార్డ్ కర్జన్ కాలం. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ బెంగాల్ విభజన తర్వాత డేట్ తీసుకుంటే 1905 అక్టోబర్ 16 అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇది ఇంప్లిమెంటేషన్. ఓకేనా. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఇంప్లిమెంటేషన్ విచ్ ఇయర్ ఆన్ అక్టోబర్ 16, 1905 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 1905 అక్టోబర్ 16న అమల్లోకి వచ్చింది. వాడు అడిగింది ప్రకటన, అనౌన్స్మెంట్ అడిగాడు కాబట్టి ఆన్సర్, రైట్ ఆన్సర్ జూలై 19, 1905 అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిగతావన్నీ రిలేటివ్ చెప్దాం అనుకునే 1905 అనగానే బెంగాల్ విభజనని గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ కర్జన్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మిగతా 4 ఆప్షన్లు కూడా ఒకే ఇయర్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టతరమైన విషయం. నెక్స్ట్ 1 చూడు సార్. ఇక్కడ ఎల్పిజి సంస్కరణల ప్రాథమిక లక్ష్యం స్థూల ఆర్థిక స్థిరత్వం 1901 అంటే 1991 1991 సంస్కరణల అంటే తర్వాత ఏ సూచిక గణనీయంగా మెరుగుపడింది చూడండి ఒకసారి. ప్రైమరీ గోల్ ఆఫ్ ఎల్పిజి రీఫార్మ్స్ అన్నాడు. ప్రైమరీ గోల్ ఆఫ్ ఎల్పిజి రీఫార్మ్స్. అదేవిధంగా చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ 1991 రీఫార్మ్స్ అంటే ఎల్పిజి సంస్కరణలు ప్రాథమిక లక్ష్యము స్థూల ఆర్థిక స్థిరత్వము. 1991 సంస్కరణల తర్వాత ఏ సూచిక గుర్తుపెట్టుకోవాలి, నివేదిక గణనీయంగా మెరుగుపడింది. డైరెక్ట్ ఆన్సర్ సార్ ఇక్కడ రెవెన్యూ అని ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే ఫారెన్ ఎక్స్చేంజ్, రైట్ ఆన్సర్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్పిజి సంస్కరణలు ప్రాథమిక లక్ష్యం స్థూల ఆర్థిక వ్యవస్థ మీద ప్రశ్న అడిగా 1901 అనగానే మనకు ఒకటే గుర్తు రావాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ రీసర్వీసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఆన్సర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది రాంగ్ ఆన్సర్. అదే రెవెన్యూ రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఆన్సర్, రిలేటివ్ మ్యాటర్ ఏమి లేదు, గుర్తుపెట్టుకో ఫారెన్ ఎక్స్చేంజ్ రీసర్వీసెస్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ది బుక్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సీ 1857 ఈజ్ అథారిటీ బై అన్నాడు. ఏంటి సార్ అంటే ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సీ 1857 పుస్తక రచయిత ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్. విడి సావర్కర్. లాస్ట్ ఏపీఎస్సీకి అడిగాడు. ఆన్సర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. విడి సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ పోర్ట్ బ్లెయిర్లో ఉంది. పోర్ట్ బ్లెయిర్ అనేది పాత రాజధాని, ప్రజెంట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ న్యూ క్యాపిటల్ శ్రీ విజయపురం. గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ విడి సావర్కర్ అన్నాడు, గుర్తుపెట్టుకో. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సీ, ది బుక్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సీ 1857 ఈజ్ ఆథరైజ్డ్ బై అన్నాడు. గుర్తుపెట్టుకో. ఆ పుస్తక రచయిత ఎవరు అడిగాడు?
కాబట్టి ఇక్కడ విడి సావర్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. వినాయక్ దామోదర్ సావర్కర్ ఇస్ రైట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఆన్సర్లు ఏవి ఇచ్చా ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ దాదాబాయి నవరోజీ ఇచ్చాడు, అదేవిధంగా రోమేష్ చంద్ర దత్ ఇచ్చాడు, అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే ఇచ్చాడు. మిగతా ఆన్సర్లో రిలేటివ్ వారి సంబంధం లేదు సార్. అదేవిధంగా దాదాబాయి నవరోజీ మీ అందరూ తెలుసు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశ కురువుద్దురుగా పిలుస్తారు ఈ దాదాబాయి నవరోజీని. నెక్స్ట్ వన్, ఇతను దాదాబాయి నవరోజీ అనగా నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. గోపాలకృష్ణ గోఖలే అనగానే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించిన వ్యక్తి. ఇప్పుడే మనం మాట్లాడాము ఆయన గురించి, ఒక బిట్టు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ది పావర్టీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంపద గురించి మాట్లాడుతాడు కాబట్టి దాదాబాయి నవరోజీ చాలా పేపర్లో రిపీట్ అవుతుంది. ది పావర్టీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరంటే దాదాబాయి నవరోజీ. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ, భారతదేశ కురువృద్ధులు అంటాం, గుర్తుపెట్టుకో. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ది పావర్టీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డైరెక్ట్గా బ్రిటిష్ రూల్ ఇండియా అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే పోవర్టీ గురించి మాట్లాడారో, పేదరికం గురించి గుర్తుపెట్టుకోవాలి, సంపద గురించి మాట్లాడిన వ్యక్తి కాబట్టి దాదాబాయి నవరోజీ. రిపీటెడ్ క్వశ్చన్ అది. ది పావర్టీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇండియా, బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరంటే దాదాబాయి నవరోజీ. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సీ పుస్తక రచయిత వినయ్ దామోదర్ సావర్కర్, విడి సావర్కర్ సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే హూ యాజ్ ద అథారిటీ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ, హూ యాజ్ ద అథారిటీ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంటేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికే రైట్ కలిగి ఉంది. వైస్ ప్రెసిడెంట్కి లేదు, ప్రైమ్ మినిస్టర్కి లేదు, అండ్ క్యాబినెట్ సెక్రటరీకి లేదు సార్. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 1 ఏ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, అదేవిధంగా ఆర్టికల్ 360, 3 క్వశ్చన్లు ఇప్పుడు రిపీట్ అవుతూనే ఉన్నాయి సార్. ఆర్టికల్ 352 అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్టికల్ 352 ఇంప్లిమెంటేషన్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఇండియా అంటాడు. జాతీయ అత్యవసర పరిస్థితిని భారతదేశంలో ఎన్నిసార్లు విధించారంటే ఇంపార్టెంట్ సార్, 3 సార్లు. ఎప్పుడెప్పుడు విధించారంటే 1962 భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ సార్, గుర్తుపెట్టుకో. దీని తర్వాత తీసుకుంటే భారత్ పాక్, అదేవిధంగా తీసుకుంటే 1971లో విధించారు, 1975లో విధించారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు విధించారు నేషనల్ ఎమర్జెన్సీని. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి విధించడం జరిగింది నేషనల్ ఎమర్జెన్సీని. 1962 అంటే భారత్ చైనా మధ్య యుద్ధం, అప్పుడు విధించారు. 1971 బంగ్లాదేశ్కి స్వతంత్రం కోసం మనం పాకిస్తాన్తో యుద్ధం పెట్టుకున్నాం అంటే అప్పుడు విధించారు. 71లో విధించారు రెండోసారి, 75లో మూడోసారి విధించారు. ఆర్టికల్ 356 అనగానే అందరికీ తెలుసు రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్. మరి రాష్ట్రపతి పాలన అనేది ఆర్టికల్ 356 ప్రకారం విధిస్తారు. ఇటీవలి కాలంలో మనం మణిపూర్లో చూసాం. మణిపూర్లో 2 ట్రైబుల మధ్య పెద్ద ఇష్యూ జరిగింది, కుకీ మియాతీల మధ్య. ఆ ట్రైబ్స్ రిజర్వేషన్స్ కోసం కొట్టుకు చావడం జరిగింది, కుకీలు మియాతీలు. ఆర్టికల్ 360 అనగానే గుర్తుపెట్టుకోవాలి ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. గుర్తుపెట్టుకో, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంటేషన్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఇండియా? 0 టైమ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్. ఇదే ప్రీవియస్ క్వశ్చన్ అంటే అదే కూడా ప్రీవియస్ క్వశ్చన్, ఇవన్నీ అడిగినవే సార్. కాబట్టి 360లో 0 ఉంది కాబట్టి 0 టైమ్స్. 0 టైమ్స్ ఇంతవరకు పూర్తిగా విధించలేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని భారతదేశంలో విధించలేదు, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంటేషన్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఇండియా? 0 టైమ్స్. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఆన్సర్ హూ హ్యాజ్ ద అథారిటీ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ అనగానే గుర్తుపెట్టుకోవాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. వైస్ ప్రెసిడెంట్కి సోర్సెస్ లేదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సోర్సెస్ లేదు, క్యాబినెట్ సెక్రటరీకి సోర్సెస్ లేదని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాన్యువల్డ్ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్?
ఏంటి సార్ ఆ క్వశ్చన్? ఈ క్రింది వాణిలో ఎవరు బెంగాల్ విభజనను రద్దు చేస్తారు? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అన్నాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాన్యాలుడు ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అంటే ఈ క్రింది వారిలో ఎవరు బెంగాల్ విభజనను రద్దు చేశారు అన్నాడు. ఇక్కడ నలుగురు పేర్లు ఇచ్చారు గవర్నర్ జనరల్స్. గుర్తుపెట్టుకుంటే లార్డ్ హర్డింజ్ అంటాం, హర్డింగ్ లేదా హర్డింజ్, ఓకే. లార్డ్ మింటో, లార్డ్ కర్జన్, లార్డ్ మౌంట్ బాటన్. ఈజ్ రైట్ ఆన్సర్. బెంగాల్ విభజన అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 1905 అన్న లార్డ్ కర్జన్ అయితే ఎప్పుడు క్యాన్సిల్ అయ్యింది అడిగాడు కాబట్టి రద్దు అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. లార్డ్ హర్డింజ్. లార్డ్ హర్డింజ్ అంటాం, హర్డింగ్ అనే ఒకే మరొక లేరు అక్కడ ఆ పేరుతో. ఇది లార్డ్ HARDINGE, లార్డ్ హర్డింగ్ లేదా హర్డింజ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. మరి లార్డ్ మింటో ఎవరు సార్ నువ్వు ప్రశ్నిస్తావు? 1909లోని మింటో మార్లే సంస్కరణలు జరిగాయి. మింటో మార్లే సంస్కరణలు జరిగాయి అంటే హిందువులు ముస్లిములకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని మింటో మార్లే సంస్కరణలు ఎప్పుడు సార్ జరిగాయి అంటే 1909లో జరిగాయి. ముస్లిములకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు కొరకు మింటో మార్లే సంస్కరణలు జరిగాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇతరెవరు సార్? లార్డ్ కర్జన్. ఇప్పుడే మనం మాట్లాడాం బెంగాల్ విభజన 1905 అన్నాం మనం కాబట్టి అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి ఎవరంటే లార్డ్ కర్జన్. ఇతనెవరు సార్? లార్డ్ మౌంట్ బాటన్ ఆప్షన్ ఇచ్చాడు. ఇదే ఎవరు సార్ అంటే ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి ఎవరంటే అతనే వైస్రాయ్. చిట్ట చివరి లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ బ్రిటిష్ వైస్రాయ్ అంటాం, అతనే సార్ లార్డ్ మౌంట్ బాటన్. స్వతంత్రం అనంతరం అయితే మళ్ళీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి. ఆయనకే ఫస్ట్ భారతరత్న అవార్డు కూడా 1954లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్సీ ఫస్ట్ ఆర్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. బిఫోర్ ఇండిపెండెన్సీ ఇండిపెండెన్సీ వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ కొద్ది రోజుల ముందు ఎవరు సార్ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నారు లేదా వైస్రాయ్గా ఉన్నారు అడుగుతాడు. అతని పేరే లార్డ్ మౌంట్ బాటన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ ప్రతి బిట్టు కూడా మనం చెప్పగలగాలి, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్ మనం మాట్లాడితే హూ ఈజ్ ద కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అన్నాడు సార్. ది ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అట? ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే భారతదేశానికి వైట్ రెవల్యూషన్ అనగానే పాల ఉత్పత్తి, శ్వేత విప్లవం, పాలు అంటాం, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అతన్నే. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా పిలుస్తారు, అతనే వర్గీస్ కురియన్. ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. అదేంటి సార్ రిమైనింగ్ ఆప్షన్లు ఇచ్చాడు? ఏవేవి ఇచ్చాడంటే ఆప్షన్ 1 నార్మన్ బోర్లాంగ్ ఇచ్చాడు, ఆప్షన్ 2 MS స్వామినాథన్ ఇచ్చాడు, ఆప్షన్ 3 తీసుకుంటే విలియం ఘాండే ఇచ్చాడు. మరి ఇక్కడ తీసుకుంటే ఇతను ఎవరు సార్ అని నువ్వు ప్రశ్నిస్తావు? నార్మన్ బోర్లాంగ్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచ హరిత విప్లవత ఎవరంటే నార్మన్ బోర్లాంగ్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. మరి అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ఇదేంటి సార్? MS స్వామినాథన్ అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియా ఎవరు సార్ అంటే MS స్వామినాథన్. భారతదేశ హరిత విప్లవత ఎవరంటే MS స్వామినాథన్. ప్రపంచ హరిత విప్లవత ఎవరంటే నార్మన్ బోర్లాంగ్. మరి ఇతను ఎవరు సార్? విలియం ఘాండే. అంటే హరిత విప్లవం అనే పదాన్ని, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు సార్ అంటే ఈ అమెరికా దేశానికి చెందిన విలియం ఘాండే అని మనం గుర్తుపెట్టుకోవాలి. గాండే అంటాము, GANDE. ఇలాగ ప్రతిదీ లింకప్ తెలియాలి. కాబట్టి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అనగానే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, వర్గీస్ కురియన్. నెక్స్ట్ బిట్ మనం పరిశీలిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ పాస్డ్ ఇన్ 1929 టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజ్ అన్నాడు. అంటే ఏంటి సార్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్
వాజ్ పాస్డ్ ఇన్ 1929 టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజ్. అంటే బాల్య వివాహాలను నిరోధించడానికి 1929లోని ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని ఆమోదించారు? ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ రీమ్యారేజ్ యాక్ట్ అని ఇచ్చాడు, ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ శారదా యాక్ట్ ఇస్ రైట్ ఆన్సర్. బాల్య వివాహాలను కంట్రోల్ చేయాలని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1929 టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజ్ అనగానే 1929లోని బాల్య వివాహాలను రద్దు చేయాలని శారదా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు సార్. ఎందుకంటే 14 సంవత్సరాలు అప్పుడు ఉండేది 14 సంవత్సరాల బాలికలకు, 18 సంవత్సరాలు బాలురకు ఉండేది వివాహ వయసు. ఇటువంటిది రద్దు చేయాలి. 1929లో ఈ క్రింది వాటిలో ఈ చట్టాన్ని ఆమోదించారు. అప్పుడు బాల్య వివాహాలు నిరోధించడానికి 1929లో ఈ క్రింది వాళ్ళలో ఏ చట్టాన్ని ఆమోదించారంటే శారదా యాక్ట్. అప్పుడు ఎలాగుండేదంటే బాలికలకు ఎవరైతే లేడీస్ ఉన్నారో బాలికల యొక్క వివాహ వయసు 14 సంవత్సరాలు, బాలుర యొక్క వివాహ వయసు ఎంత సార్ అంటే 18 సంవత్సరాలు. ఇప్పుడు ఎలాగ ఉంచారంటే బాలికల వివాహ వయస్సు దీన్ని అలాగ పెంచుతూ పోయారు. 1978 సంవత్సరంలో తీసుకుంటే 18 సంవత్సరాలని, వీళ్ళది 21 సంవత్సరాలని ఇలా చట్టాలు చేస్తూ ఉంటున్నారు ప్రజెంట్ భారత పార్లమెంట్లో. ఇంకా పెంచాలి, ఇంకా లేడీస్ వయసు అనేది 21 కూడా తీసుకెళ్ళాలి, ఇలాగ ఈ విధంగా పురుషులతో సమానంగా చేయాలని. ఏదేమైనా సరే గుర్తుపెట్టుకో, శారదా యాక్ట్ ఈజ్ ఆన్సర్. బాల్య వివాహాలు నిరోధించడానికి 1929లోని క్రింది వాళ్ళలో ఏ చట్టాన్ని ఆమోదించారంటే శారదా యాక్ట్. అప్పుడు 14 ఏళ్ళు ఉండేది బాలికలకు, బాలులకు 18 ఏళ్ళు ఉండేది. తర్వాత 18 సంవత్సరాల బాలికలకి, తర్వాత 21. ఇంకా చట్టాలు చేస్తూనే ఉన్నారు, ఇంకా కూడా పెంచాలి. బాలికల వివాహ వయసు ఇంకా పెంచుతూ పోవాలి, వీళ్ళది కూడా పెంచాలి. ఇంత చిన్న వయసులో పెళ్ళి అనేది చేయకూడదు అనేది యాక్ట్స్ వస్తూనే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, వెన్ వాజ్ ద క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ అని ఇచ్చాడు సార్ ప్రశ్న. అంటే క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనది అన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది సార్? క్రిప్స్ మిషన్ క్విట్ ఇండియా ఉద్యమం అని ఒకటే 1942, 1919, 1905, 1928. ఇక్కడ ఆప్షన్లు డిఫరెంట్ ఆప్షన్లు ఇచ్చాడు. రైట్ ఆన్సర్ 1942 అండి. 1942లో ఆగస్టులోని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. కొన్ని పుస్తకాలు ఆగస్టు 8 అని ఇస్తాడు, కొన్ని పుస్తకాలు ఆగస్టు 9, కానీ ఆగస్టు 8 ఎక్కువ పుస్తకాలు కనిపిస్తుంది. 1942 ఆగస్టులోని క్విట్ ఇండియా మూమెంట్ అనేది వెన్ వాజ్ ద క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ ఆన్ August 1947 ఇస్ రైట్ ఆన్సర్. మరి 1919 అనగానే నీకు చాలా విషయాలు గుర్తు రావాలి. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది పంజాబ్లో అమృత్సర్లోని. 1919 రౌలట్ చట్టం అంటాం, దీన్నే నల్ల చట్టంగా పిలుస్తారు. అదేవిధంగా 1919 మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1919 ILO ఏర్పాటు. ILOని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919. 1919 చట్టాన్ని తిలక్ ఏ విధంగా పేర్కొన్నారంటే సూర్యుడు లేని దేశంగా, అంటే సూర్యుడు ఉదయించిన దేశంగా అభివర్ణించారు బాలగంగాధర్ తిలక్ ఈ చట్టాన్ని. గుర్తుపెట్టుకోవాలి, 1919 చట్టాన్ని తిలక్ ఏ విధంగా అభివర్ణించారంటే సూర్యుడు ఉదయించిన దేశంగా పేర్కోవడం జరిగింది. 1919లో ముంబైలో యూనియన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1919 అక్టోబర్ 17 ఆల్ ఇండియా ఖిలాఫత్ డే. 1919 ఏప్రిల్ 6 జాతిని అవమానించబడిన దినంగా గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇదే 1919లోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం ఏదైతే ఉందో జనగణమన, అతనే తను ఇంగ్లీష్లో అనువదించుకున్నాడు. ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని పేరుతో ఆంగ్లంలో అనువదించారు. చాలా చెప్పొచ్చు, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే. 1905 ఏంటి సార్ అంటే బెంగాల్ విభజన మనం మాట్లాడాం. 1927 సైమన్ కమిషన్ అనేది సైమన్ భారతదేశానికి ఎప్పుడు సందర్శించడం జరిగిందంటే 1928లో సైమన్ కమిషన్ ఏర్పాటు, సైమన్ భారతదేశానికి సందర్శించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ ప్రతిదీ కూడా మనం ఆన్సర్ చేయగలగాలి సార్. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకుంటే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఖచ్చితంగా అవార్డ్స్ మీద క్వశ్చన్ అడుగుతాను. ఏంటి సార్ అంటే
హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకం ఎన్నోసార్లు అడిగాడు అరుంధతి రాయ్. ఆప్షన్తో నీకు పని లేదు. ఏదో జంపాలహరి ఇచ్చాడు, అరవింద్ అడిగా ఇచ్చాడు, అదే కిరణ్ తాపర్ ఇచ్చాడు. ఎదిగోండి సార్, ఆన్సర్ క్లియర్ కనిపిస్తుంది. అరుంధతి రాయ్ బుక్ ఏంటి సార్ అంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే పుస్తకం రాయడం జరిగింది. మరి మనకి బోక్రా ప్రైజ్ చెప్తాం. బోక్రా ప్రైజ్ చెప్పినప్పుడు ఇవన్నీ వస్తాయి సార్. ఎంతమందికి ఇండియన్స్ బోక్రా ప్రైజ్ రావడం జరిగింది, ప్రజెంట్ కరెంట్ వినర్ ఎవరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక క్వశ్చన్ దీని మీద ఎప్పుడూ వస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ జనరల్గా అరవింద్ అడిగే ఇది అడిగాడు సార్ లాస్ట్. ది వైట్ టైగర్ బుక్ రిటన్ బై ఎవరు సార్ అంటే అరవింద్ అడిగా. అలాగే కిరణ్ దేశాయ్ ఏ బుక్ రాయడం జరిగింది, సల్మాన్ రష్దీ ఏ బుక్ రాయడం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన డైలీ క్లాసులో ప్రతి ఆదర్స్ ప్రతి బుక్స్ కూడా చెప్పడం జరుగుతుంది, ప్రతి తెలియాలి. అదేవిధంగా తీసుకోండి జంపాలహరి చాలా బుక్స్ రాయడం జరిగింది, నెంబర్ ఆఫ్ బుక్స్. అలాగా అరవింద్ అడిగేది వైట్ టైగర్, సల్మాన్ రష్దీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకుంటే ఈ పుస్తకాలు రచయితలు అనేవి మనం బోకర్ ప్రైజ్లో చెప్తాను. అక్కడ ఖచ్చితంగా పెట్టు, నువ్వు ఏ పేపర్ ఎస్ఎస్సి జీడీ తీసుకో ఏది తీసుకో ఖచ్చితంగా అడుగుతాడు ఈ ఏరియా నుంచి. నెక్స్ట్ మనం తీసుకుంటే భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంకరెంట్ లిస్ట్ అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ హ్యాస్ బీన్ కన్సీవ్డ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే గేట్ లేదు సార్, భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా నుండి ఉమ్మడి జాబితా అనే భావన ఈ చూడండి ఇక్కడ కాన్సీవ్డ్, ఇది ఉమ్మడి జాబితా అనే భావన ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ది కాంకరెంట్ లిస్ట్ అన్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఊలు మనకి ఎప్పుడైనా ఊ అన్నాం, ఊలు చేర్చుకుంటే ఊ అంటే ఉమ్మడి జాబితా. చాలా పేపర్లు అడుగుతాడు. ఊ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ రెండు ఊలతో స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకి ఆల తర్వాత ఊలు వస్తాయి కాబట్టి ఆల తర్వాత ఊలు వస్తాయి కాబట్టి ఆ మీన్స్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉందో అదే ఆన్సర్. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకో, భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాను అనే భావన ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంకరెంట్ లిస్ట్ అనేది గుర్తుపెట్టుకు, రెండు కూడా ఒక ఉమ్మడి జాబితే కాదు, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. మరి మిగతా ఆప్షన్లు ఒకసారి చూద్దాం సార్. ప్రధానంగా అమెరికా నుంచి ఏం తీసుకున్నారు, ది కాన్స్టిట్యున్సీ ఆఫ్ యుఎస్ఏ అన్నాడు. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు గుర్తుపెట్టుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు తీసుకున్నారు. అదేవిధంగా తీసుకుంటే న్యాయ సమీక్ష ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్లు అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే కెనడా నుంచి ఏం తీసుకున్నారు సార్, కెనడా నుంచి అవశిష్ట అధికారాలు. ఈ అవశిష్ట అధికారాలతో పాటు ఇదే కెనడా నుంచి ఇంకేం తీసుకున్నారంటే ఎవరైతే ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారో ఈ గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం అనేది ఆ రాష్ట్రానికి ఎంపిక చేయడం. అంటే గవర్నర్ నియమికం ఎవరు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి గవర్నర్ని ఎంపిక చేయడము, నియమకము, అదేవిధంగా గవర్నర్ ఎన్నిక విధానము, అదేవిధంగా అవశిష్ట అధికారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కెనడా నుంచి. మరి బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారంటే రిట్స్. మనకు ఆల్రెడీ తెలుసు హెబియస్ కార్పస్ అని, ఇవన్నీ రిట్స్. ఏకీకృత పౌరసత్వం అనేది తీసుకోవడం జరిగింది బ్రిటన్. సమన్యాయ పాలన గుర్తుపెట్టుకోవాలి, సమన్యాయ పాలన అండ్ ఏకీకృత న్యాయ వ్యవస్థ. అదేవిధంగా తీసుకుంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమన్యాయ పాలన అండ్ ఏక పౌరసత్వం ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే బ్రిటన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాగ మొత్తం లింకప్ చదవాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకో, ఒకే షిఫ్ట్ నుంచి మనం పేపర్ మొత్తం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 అన్నాడు.
గుర్తుపెట్టుకో, వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 అన్నాడు. గుర్తుపెట్టుకో, ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అని అడిగాడు. చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, రైట్ ఆన్సర్ 116 అనేది రైట్ ఆన్సర్. 126 రాంగ్ ఆన్సర్, 136 రాంగ్ ఆన్సర్, 140 రాంగ్ ఆన్సర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2025లోని భారతదేశం 118వ ర్యాంకులో ఉండేది. 118వ ర్యాంకులో ఉన్న భారతదేశం 2026లో కొద్దిగా మెరుగయ్యింది, 116వ ర్యాంకు. గుర్తుపెట్టుకోవాలి. ఇది వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 26లో ఏ విధంగా ఉంది సార్ అంటే 116వ ర్యాంక్ ఉంది. అదే 25లో తీసుకుంటే 118వ ర్యాంక్ ఉంది. మరి మిగతా రాంగ్ ఆన్సర్స్ కంప్లీట్గా సంబంధమే లేదు. అలా ఓవరాల్గా ఈ రిపోర్ట్ అనేది 147 దేశాలకు తీసుకోవడం జరిగింది. అందులో ఇండియా అనేది 116వ స్థానంలో ఈ వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్లో ఇండియా అనేది చోటు దక్కించుకోవడం జరిగింది. 2025 ప్రకారం తీసుకుంటే 118వ ర్యాంకు ప్రస్తుతం మెరుగైంది, 116. రిమైనింగ్ ఇది రాంగ్ ఆన్సర్, కంప్లీట్గా ఇది రాంగ్ ఆన్సర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఫస్ట్ ర్యాంక్ ఏ దేశం సాధించింది సార్ అంటాం. ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటే ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ర్యాంక్. 2026 సూచిక ప్రకారం తీసుకుంటే వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇన్ 2026 116 అయితే ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ ఏదంటే ఫిన్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ ఇయర్ కూడా అడుగుతాడు, ప్రీవియస్ ఇయర్ కూడా అబ్జర్వ్ చేయాలి. ప్రజెంట్ ఇయర్ ఏ ర్యాంకింగ్లో ఉంది, బిఫోర్ ఏ ర్యాంకింగ్లో ఉంది, ఓవరాల్గా ఎన్ని దేశాలకి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, మరి ఇండియా ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్ ఏదని మనం చూసుకుంటే సరిపోతే, మిగతా సంబంధాలు లేవు. నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 18th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2026. అంటే 2026లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది. చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ సమావేశం ఇండియాలో త్వరలో జరగబోతుంది. అందుకే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో క్వశ్చన్ అడిగాడు. కాబట్టి అడిగింది ఏంటంటే విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2026. 26లో ఎక్కడ జరుగుద్ది అన్నది శిఖరాగ్ర సదస్సు అనేది ఇండియా ఇచ్చాడు, బ్రెజిల్ ఇచ్చాడు, రష్యా ఇచ్చాడు, సౌత్ ఆఫ్రికా ఇచ్చాడు. ఆల్రెడీ రష్యా, బ్రెజిల్ లాస్ట్ ఇయర్లో జరిగాయి. కాబట్టి రైట్ ఆన్సరు ఇండియా. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే 2026 అన్నాడు. 2026లోని ఇండియాలోని 4వ బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. ఇంతవరకు 3 సార్లు జరిగింది ఇండియాలోని. ఆ 3 సార్లు మనం ఒకసారి పరిశీలిస్తే 2012లో ఫస్ట్ బ్రిక్స్ సమావేశం ఇండియాలో జరిగింది. ఇది ఎన్నోదంటే 2 రెళ్ళు 4, అంటే ఇది 4th బ్రిక్స్ సమ్మిట్ అని అర్థం. 4th బ్రిక్స్ సమ్మిట్ ఇండియాలో జరిగింది. 2 2 4 కాబట్టి 4 వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలంటే +4 కలుపు. +4 కలిపితే నెక్స్ట్ 2012కి 4 కలిపినట్లయితే 2016 అనేది వస్తుంది. అంటే నెక్స్ట్ ఇండియాలో సెకండ్ బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 2016లో జరిగింది. 2016లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. 2016లో జరిగింది. తర్వాత మనం +5 కలిపితే 2016కి +5 కలిపితే 2021 వస్తుంది. అప్పుడు ఇండియాలోని బ్రిక్స్ సమావేశం జరిగింది. మళ్ళీ +5 కలిపే వరకు ప్రజెంట్ 2026 వస్తుంది. ఇవి ఇండియాలో జరిగిన బ్రిక్స్ సమావేశాలు. 2012లో మొదట జరిగింది ఇండియాలో. తర్వాత దీనికి 2 రెళ్ళు 4 కాబట్టి 4 కలిపాము. సరే లేకపోతే 4 కలపండి ఈజీగా. 2012 4 కలిపితే 2016. తర్వాత 5వ నెంబర్ కలపండి, దీనికి మళ్ళీ అగైన్ 5 కలపండి. అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో బ్రిక్స్ సమావేశాలు ఎన్ని జరిగాయి అంటే 4. 3 జరిగాయి, 4వది జరగబోతుంది. చూసుకో, 4వది జరగబోతుంది ఇండియాలోని ఇదే ఏడాదిని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే జనరల్గా మనకి ఇది 4వ బ్రిక్స్ సమావేశం. ఈ 4కి ఇక్కడ ఎలా కలిపామో సేమ్ అలాగే కలపాలి. 2012 4 కలిపితే 2016 అన్నాం. 4వ బ్రిక్స్ సమావేశం 4 కలుపు. అప్పుడు ఇది 8వ బ్రిక్స్ సమావేశం కూడా ఇండియాలోనే జరిగింది 2016. 2016కి నువ్వు 5 కలిపితే 2021 వచ్చింది. నువ్వు 8కి కూడా 5 కలుపు. 8కి కూడా 5 కలిపితే 13వ బ్రిక్స్ సమావేశం కూడా ఇండియాలోనే జరుగుతుంది. జరిగిపోయింది గతం. 2021కి 5 కలిపితే 2026. మళ్ళీ ఇక్కడ కూడా +5 కలిపి 5 కలపగానే 18వ బ్రిక్స్ సమావేశం ప్రజెంటు
ఇండియాలోని కండక్ట్ చేయబోతున్నారు. ఇవి ఇండియాలో జరిగిన బ్రిక్స్ సమావేశాలు. 4వ బ్రిక్స్ సమావేశం 2012 ఢిల్లీలో జరిగింది. 8వ బ్రిక్స్ సమావేశం 2016 గోవాలో జరిగింది. 13వ బ్రిక్స్ సమావేశం 2021 ఢిల్లీలో జరిగింది. ప్రజెంట్ జరగబోతుంది 18th బ్రిక్స్ సమ్మిట్, గుర్తుపెట్టుకో ఇండియా. మరి మిగతా ఆప్షన్ల సంగతి ఏంటి సార్ అని అడుగుతాం. మిగతా ఆప్షన్ల సంగతి ఒకసారి పరిశీలిస్తే 2025లో ఎక్కడ జరిగింది, 2024లో ఎక్కడ జరిగింది. అసలు బ్రిక్స్ అంటే 5 దేశాలతో ఉన్న గ్రూప్ ఇది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, గ్రూప్ ఆఫ్ 5 కంట్రీస్ ఇన్ ద బ్రిక్స్ గ్రూప్ అంటాం. ఇలా 5 దేశాలు తీసుకుంటే మనకి 2025లో రష్యాలో జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే రష్యాలోని కజెన్సిన్ నగరంలో జరిగింది. ప్రీవియస్ ఇది 2024 ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే బ్రెజిల్లో ఎక్కడంటే రియోడా జెనీరో అంటారు. రియోడా జెనీరో నగరంలో జరిగింది. బ్రెజిల్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. 2024. మరి ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది సార్ ప్రశ్నిస్తాం. 2009లో జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. ఇది ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్. ఇది 1వ బ్రిక్స్ సమ్మిట్. 2024లో ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్, 2025లో రష్యాలోని కజిన్స్, 2026. అది ఇక్కడ మనకి బ్రెజిల్ అని ఇచ్చాడు కాబట్టి ఇది 2024లో జరిగింది బ్రిక్స్. రష్యా ఇచ్చాడు కాబట్టి 2025లో జరిగింది. సౌత్ ఆఫ్రికా అనేది బ్రిక్స్లో ఒక దేశం. ఇక్కడ 5వ బ్రిక్స్ సమావేశం అక్కడే జరిగింది. ఇవన్నీ మనం చెప్పుకోండి. జోహానస్బర్గ్ ఇవన్నీ చాలా చెప్పుకోవచ్చు, డర్బన్ ఇవన్నీ. కాబట్టి ఇది ప్రీవియస్ బిట్ కాబట్టి మొత్తం లింక్ అప్ అని తెలియాలి. నెక్స్ట్ మనం పరిశీలిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఈ విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది అడుగుతాడు. మనకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి విత్ విచ్ కంట్రీ ఇండియా ఆర్మీ కండక్టెడ్ ద, చూడండి ఇక్కడ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ సెన్బాచ్ 2026 అన్నాడు. భారత సైన్యం ఏ దేశంతో కలిసి ఈ సెన్బాచ్ 2026 ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇది మనకు డైరెక్ట్ ఆప్షన్ లేదు, ఎందుకంటే 4 ఆప్షన్లు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎందుకంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతాయి కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి డైరెక్ట్గా ఇది సింగపూర్లో జరిగిందా, థాయిలాండ్లో జరిగిందా, కాంబోడియాలో జరిగిందా, వియత్నాం జరిగిందా అంటే ఇక్కడ 4 ఆప్షన్లు మనం, ఎందుకంటే ఇంతవరకు ఎక్సర్సైజ్ అనేవి ఈ వియత్నాంలో జరిగాయి, అదేవిధంగా అన్ని చోట్ల జరిగాయి, కానీ రకరకాల ఎక్సర్సైజ్ జరిగాయి. దానికి మనం 4 ఎక్స్ప్లెయిన్ చేయడానికి సోర్సెస్ అనేది లేదు. డైరెక్ట్ అటాక్ ఇది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఎలాగంటామో ఇక్కడ కూడా డైరెక్ట్ గుర్తుపెట్టుకో. 2026లో జరిగిన ఈ సన్బీచ్ ఎక్సర్సైజ్ అనేవి ఎక్కడంటే కాంబోడియా. డైరెక్ట్ ఆన్సర్ సార్, ఇది డైరెక్ట్ ప్రశ్న. ఎక్స్ప్లెనేషన్ మిగతావన్నీ మనం చెప్పాం. ప్రతి ప్రశ్నకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి చెప్పగలిగాం. 4 ఆప్షన్లు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇక్కడ మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేను లిస్ట్ అవుట్ ఇస్తాను. ఆ లిస్ట్ అవుట్ మొత్తం మీరు చదువుకుంటే 2026లో ఎక్కడెక్కడ జరిగాయి ఈ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు అనేది ఒక ర్యాపిడ్ వీడియోలో మొత్తం మనం ఇండియాతో పాటు ఇండియాలో ఎన్ని జరిగాయి, ఇండియాతో పాటు ఏ కంట్రీతో ఎక్సర్సైజ్, ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసింది సైనిక విన్యాసాలు, అవన్నీ కూడా మనం మిలిటరీ ఎక్సర్సైజ్ ఒకసారి మాట్లాడదాం. ఖచ్చితంగా ఈ ప్రశ్న ఒకటి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ స్వర్న్ ఇన్ యాజ్ ద 13th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేరళ 13వ ముఖ్యమంత్రి ఎవరన్నాడు, ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే కేరళకి రీసెంట్గా కేరళలోని యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు, పినియర్ విజయన్ ఇచ్చాడు. ఇతను ఓడిపోయాడు సార్ మొన్న. పినియర్ విజయన్ కేరళకి 12వ ముఖ్యమంత్రి. ఇతను ఓడిపోయాడు కాబట్టి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇతను సురేంద్రన్ ఇచ్చాడు. ఈ పూర్తిగా ఈ పేరే రాంగ్ ఆన్సర్, అసలు లేదు. విడి సతీశన్ ఈజ్ రైట్ ఆన్సర్. కేరళకి 13వ ముఖ్యమంత్రిగా వచ్చింది ఎవరంటే విడి సతీశన్. జోసెఫ్ విజయ్ కేరళకి 9వ ముఖ్యమంత్రి. వెరీ 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 ఇంపార్టెంట్. కేరళ అంటాను, తమిళనాడు 9వ సీఎం. ఇది అడుగుతాడు సార్. తమిళనాడు 8వ సీఎం ఎవరంటే స్టాలిన్ డిఎంకే పార్టీ. మొన్న ఓడిపోయాడు. ఇది కూడా చూసుకోవాలి లింకప్. వాడు ఏమడిగాడు సార్ అంటే హూ హ్యాస్ బీన్ ఈ స్వర్న్ ఇన్ యాజ్ ద 13th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. కేరళ 13వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అడిగాడు. ఆన్సర్ సతీశన్. రైట్ ఆన్సర్ ఈ సతీశను. కేరళకి 13వ ముఖ్యమంత్రి. 12వ ముఖ్యమంత్రి ఎవరంటే ఆప్షన్ 1లో ఇచ్చాడు, పినియర్ విజయన్. మన ఓడిపోవడం జరిగింది.
మరి పూర్తిగా సంబంధం లేని ఆప్షన్ ఉంది. విజయ్ అంటే మనకు తెలుసు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇతను ముఖ్యమంత్రిగా ఇతను ఎన్నికయ్యారు. టీవీకే పార్టీ స్థాపకుడు. తమిళిగం వెట్రి కజగం టీవీకే పార్టీ స్థాపించారు విజయ్ గారు. మరి ఇతను డిఎంకే పార్టీలో పాత ముఖ్యమంత్రిని ఓడించాడు. తమిళనాడుకి 8వ ముఖ్యమంత్రి రావాలంటే స్టాలిన్, ఆయన డిఎంకే పార్టీలో ఉన్న వ్యక్తి. ద్రావిడ మున్నట్ర కజగం. మరి అదేవిధంగా తీసుకుంటే భారతదేశంలో పురాతనమైన ప్రాంతీయ పార్టీ డిఎంకే. మరి ప్రజెంట్ 9వ సీఎంగా తమిళనాడుకి విజయన్ అనే వ్యక్తి కొనసాగుతున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ జోసెఫ్ విజయ్. 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు జోసెఫ్ విజయ్. 13th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ సతీశన్. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటాం మనం. మరి పాండిచ్చేరికి నూతన ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే రంగస్వామి. చాలా 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 ఇంపార్టెంట్. రంగస్వామి నూతన ముఖ్యమంత్రిగా వచ్చారు. రంగస్వామి. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్గా కొత్తగా ఒక ఆయన వచ్చాడు. అతని పేరే సువేందో అధికారి. గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, బీజేపీ పార్టీ. అదేవిధంగా తీసుకుంటే రీసెంట్గా అస్సోం కొత్త ముఖ్యమంత్రి రావడం జరిగింది. హేమంత్ బిస్వ శర్మ అని గుర్తుపెట్టుకోవాలి. హేమంత్ బిస్వ శర్మ. ఇవన్నీ రీసెంట్ ముఖ్యమంత్రుల మీద క్వశ్చన్ అడిగాడు. కేరళ 13వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అడిగాడు. వెరీ 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 ఇంపార్టెంట్. కేరళకైతే సతీశన్, తమిళనాడుకైతే నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్, పాండిచ్చేరి నూతన ముఖ్యమంత్రి రంగస్వామి, అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత్ బిస్వ శర్మ. అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి మొన్న ఎన్నికైన నూతన ముఖ్యమంత్రి సువేందో అధికారి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్ ఇదేంటి సార్, వేర్ విల్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ 2026 బి హోస్టెడ్. మొదట అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో ఎక్కడ నిర్వహించారు అన్నాడు. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో కొన్ని రకాల జంతువులు అంతరించిపోతున్నాయి. అవే 7 రకాలు. అవి అంతరించిపోకుండా ఉండాలని ప్రధానమంత్రి గారు మనకి 1973లో టైగర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. 2023 నాటికి ఏర్పాటు చేసి 50 ఏళ్ళు పూర్తయింది ప్రాజెక్టులు ఏర్పాటు చేసి. దాని సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు వెళ్ళారు. మన ఏపీఎస్సి మెయిన్స్ అడిగిన క్వశ్చన్ ఇది. మైసూరులోని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలోని ఒక 7 రకాల జంతువులు అంతరించిపోతున్నాయి, వాటిని మనం కాపాడాలని చెప్పడం జరిగింది సార్ నరేంద్ర మోడీ గారు. మరి 7 రకాల జంతువులు ఏంటి సార్ అంటే, ఒకటోది టైగర్ పులి, రెండోది ఏంటి సార్ అంటే చీత, మూడోది చిరుత, నాలుగోది స్నో లియోపోర్డ్ అంటే మంచు చిరుత, నాలుగోది ఏంటి సార్ అంటే మంచు చిరుత, ఐదోది లయన్ సింహము, అదేవిధంగా ఆరోది ఏంటి సార్ అంటే జాగ్వార్, ఏడోది ఏదంటే ప్యోమా అని మనం గుర్తుపెట్టుకోవాలి. 7th వన్ ఏదంటే ప్యోమా. ఇవి అంతరించిపోతున్నాయని కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ప్రోగ్రాంలో కూడా నరేంద్ర మోడీ గారు అప్పుడు మాట్లాడడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సార్ ఇదంతా జరిగిందంటే 2023లోని. ఎందుకంటే టైగర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి 50 ఏళ్ళు పూర్తయిందని. ఇవి అంతరించిపోతున్నాయి. మరి అప్పుడు జరిగింది. ఇప్పుడు 2026లోని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ అనేది కండక్ట్ చేశారు. ఇది ఎక్కడ కండక్ట్ చేశారంటే ఇండియాలో కండక్ట్ చేశారు, ఢిల్లీలో కండక్ట్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి. మొదట అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్, వేర్ విల్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ 2026 బి హోస్టెడ్ ఇన్ ఇండియా, అది న్యూఢిల్లీ. మిగతావి రాంగ్. ఫస్ట్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. అక్కడ వీటి గురించి కూడా ప్రస్తావించారు. ఇవి అంతరించిపోతున్నాయి. ఎందుకంటే చీతాలు పూర్తిగా ఇండియాలో లేవు. మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్ ఉంది, ఎంపీలో ఉంది. ఇక్కడ చీతాలను ప్రవేశపెడుతున్నారు. ఎక్కడి నుంచి చీతాలు తీసుకొచ్చారంటే ఆఫ్రికా ఖండం నుంచి. ఆఫ్రికా ఖండంలో ఒక 3 దేశాలు ఉన్నాయి. ఒక దేశం నమీబియా నుంచి ఒక 8 చీతాలు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఇక్కడ ప్రవేశపెట్టారు. రెండోది దక్షిణాఫ్రికా నుంచి ఒక 12 చీతాలు తీసుకొచ్చారు. మూడోది బోట్స్వానా, దేశం పేరే. ఈ బోట్స్వానా నుంచి
మన 2026లో ఒక 9 చీతాలు, మళ్ళీ కూడా మరొక కొన్ని చీతాలు తీసుకురావడం జరిగింది. ఇలాగ ఆఫ్రికా ఖండంలోని 3 దేశాల నుంచి, నమీబియా కావచ్చు, దక్షిణాఫ్రికా కావచ్చు, బోట్స్వానా కావచ్చు, 3 దేశాల నుంచి చీతాలను తీసుకొచ్చి మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కును జాతీయ పార్కులో ప్రవేశపెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ బిగ్ క్యాట్ అంటే ఇవే, ఈ పెద్ద పిల్లులు, ఈ 7 కూడా అంతరించిపోతాను, వీటిని రక్షించాలని టార్గెట్తో మొదటి సమావేశం ఢిల్లీలో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఆన్సర్లు సంబంధం లేదు, ఫస్ట్ది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఇది హూ విన్ ద ఇంటర్నేషనల్ బోకర్ ప్రైజ్ 2026 ఫర్ ద నవల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తైవాన్ ట్రావెలేజ్ అన్నాడు. తైవాన్ ట్రావెలేజ్ నవలకు గాను అంతర్జాతీయ బోకర్ ప్రైజ్ 2026లో ఎవరికి లభించింది అన్నాడు. డైరెక్ట్గా తీసుకోవాలి. ఈ పేర్లు ఎప్పుడు వచ్చినాయి, చైనాకి చెందిన వ్యక్తులు మనకు గుర్తు రావాలి. ఆప్షన్ ఇక్కడ తీసుకుంటే హాంకాంగ్ అనేది బోకర్ ప్రైజ్ వచ్చింది, కానీ 2020, 23, 24, 25 ప్రీవియస్ ఇయర్కి వెళ్ళిపోవాలి. అది రాంగ్ ఆన్సర్. డైరెక్ట్గా మనకి ఇది హాంకాంగ్ అనేది. అదేవిధంగా తీసుకుంటే జార్జియో జోస్పడినో తప్పు, జెన్నీ ఎయిర్పిన్ బ్యాక్, ఇవన్నీ కూడా సంబంధం లేదు, పూర్తిగా ఇది రాంగ్ ఆన్సర్. డైరెక్ట్గా రైట్ ఆన్సర్ తీసుకుంటే చూడండి సార్, యాంగ్ షూంగ్యాన్జీ ఇతరకు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. వైఏఎన్జి యాంగ్ సుయాన్జీ ఈ జీకి రావడం జరిగింది. రైట్ ఆన్సర్. అసలు ఇంటర్నేషనల్ బోకర్ ప్రైజ్ అనేది ప్రైజ్ మనీ 50,000, 50,000 రూపాయలు దీనికి ప్రైజ్ మనీ ఇస్తారు. బోకర్ ప్రైజ్ కూడా సేమ్ 50,000. ఇంటర్నేషనల్ బోకర్ ప్రైజ్ కూడా 50,000 మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి వచ్చిందంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. తైవాన్ ట్రావెలేజ్ నవల అంతర్జాతీయ బోకర్ ప్రైజ్ అనేది 2026లోని ఎవరికి రావడం జరిగిందంటే యాంగ్ సుయాంగ్జీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ బోకర్ ప్రైజ్ మీద 2 క్వశ్చన్లు అడిగాడు, 2 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఇదిగోండి సార్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తక రచయిత ఎవరంటే అరుంధతి రాయ్ అన్నాను. ఇది బోకర్ ప్రైజే. చాలా 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 ఇంపార్టెంట్. 1969లో స్థాపించారు. అవార్డు 50,000 పౌండ్స్ దీని యొక్క ప్రైజ్ మనీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కడ అడిగాడు, ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా ఇది ఇంటర్నేషనల్ బోకర్ ప్రైజ్. ఇది ఓకేనా. తైవాన్ ట్రావెలాగ్ నవల అంతర్జాతీయ బోకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే యాంగ్ సుయాంగ్జీ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. 50,000, 50,000 పౌండ్స్ అండి. ఇది బహుమతి ఎంత అంటే 50,000 పౌండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. పౌండ్స్. 2026లోని ఎంతమందికి పద్మ అవార్డులు ప్రకటించారట? హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ గివెన్ పద్మ అవార్డ్స్ ఇన్ ద ఇయర్ 2026? అయితే ఆప్షన్లో 110 ఇచ్చాడు, 120 ఇచ్చాడు, 125 ఇచ్చాడు, 131 ఇచ్చాడు. కంప్లీట్ రాంగ్ ఆన్సర్స్. ఇక్కడ ఎలా రాంగ్ ఆన్సర్ చిన్న కోడింగ్తో చెప్తాను చూడు. ఓవరాల్గా పద్మ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారంటే 131, 131 మందికి ఇచ్చారు. పూర్తిగా 125 ఎక్కడ మనకు సమాధానం. ఇవన్నీ రాంగ్. మరి ఇక్కడ ఎలా అడుగుతాడు సార్ ప్రశ్న? పద్మ విభూషణ్, అదేవిధంగా పద్మభూషణ్, ఈ 3 ఇంపార్టెంట్. పద్మశ్రీ 2026లో పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చింది, పద్మభూషణ్ ఎంతమందికి వచ్చింది, పద్మశ్రీకి ఎంతమందికి వచ్చింది? ఓవరాల్గా 131 మందికి వచ్చింది. రైట్ ఆన్సర్ అందరూ చెప్తారు అది. కానీ పద్మ విభూషణ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇచ్చిన నెంబర్ని కలిపియడమే. 1 + 3 + 1 = 5. భారతదేశంలో అత్యున్నతమైన 2వ పౌర పురస్కారమే పద్మ విభూషణ్. ది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ రిసీవ్డ్ 5 మెంబర్స్ ఇన్ 2026. 2026లోనే 5 వచ్చింది. ఆ నెంబర్ని కలిపియడమే. ఓవరాల్ 131. ఇప్పుడు పద్మభూషణ్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు, 3వ అత్యున్నతమైన పౌర పురస్కారం. ఇది ఎంతమందికి? ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఈ నెంబర్లోని మొదటి 2 అంకెలు తీసుకోవడమే. అంటే 13 మందికి వచ్చింది. ఎంతమందికి వచ్చిందంటే ఓన్లీ 13, 13 మందికి. ఎంతమందికి వచ్చి సర్కిల్ చూసుకో, 13 మంది. పద్మశ్రీ 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా పద్మశ్రీ. ఇది ఎంతమందికి వచ్చిందంటే ఈ నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్ 1 ఫస్ట్ తీసుకెళ్ళిపోవడమే. అంటే 13 ఎలాగో ఉంది కాబట్టి ఆ 1 ముందుకు తీసుకెళ్తే 113 మంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఎంతమందికి వచ్చిందంటే 131 మంది అన్నాడు. రైట్ ఆన్సర్ 131 అందరూ పెడతారు. మిగతా ఆన్సర్లను రాంగ్ అని క్లియర్ కనిపిస్తాయి. అందులో పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చిందంటే నెంబర్ని ఎడిషన్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అదే 5.
అందులో పద్మభూషణ్ ఎంతమందికి వచ్చిందంటే ఆ నెంబర్లో మొదటి 2 అంకెలు తీసుకోవడమే 13. అందులో పద్మశ్రీ ఎంతమందికి వచ్చిందంటే ఆ చివరి డిజిట్ని మొదటికి షిఫ్ట్ చేయడమే 113 మందికి వచ్చింది. ఓవరాల్గా 113 + 13 + 5 కలిపితే 113 + 13 + 5 కలిపితే డైరెక్ట్గా మనకి 131 అనేది వస్తుంది. భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు 4 ఉన్నాయి. 1వది భారతరత్న, 2వది పద్మవిభూషణ, 3వది పద్మభూషణ, 4వది పద్మశ్రీ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలిచింది? విచ్ స్టేట్ ఎమర్జెడ్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్ అండ్ ద ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఇన్ 2026? వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఉన్నాయి. ఒక ప్రశ్న అడుగుతా అంటూ ఇడేమడిగాడు? విచ్ స్టేట్ ఎమర్జెడ్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్ అండ్ ద ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. అసలు ట్రైబల్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారిగా ఇదే జరగడం. ఎక్కడ జరిగాయంటే ఆప్షన్లు కూడా అలాగే ఇచ్చాడు వాడు. చూడండి, ఛాంపియన్షిప్గా నిలిచింది ఎవరంటే కర్ణాటక. ఇది ఫస్ట్ ఎడిషన్ కర్ణాటక. ఎక్కడ జరిగిందంటే ఇది ఆన్సర్ ఛత్తీస్గఢ్లో రాయ్పూర్. ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగింది. గుర్తుపోయి ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ హోస్ట్ ఫస్ట్ టైం జరగడం. మరి ఫస్ట్ ఇప్పుడు జనరల్ తీసుకుంటే కర్ణాటక అనేది ఛాంపియన్షిప్గా నిలిచింది మొదటి ప్లేస్. కర్ణాటకకి ఎన్ని పథకాలు వచ్చాయంటే 38 మెడల్స్ వచ్చాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. రెండో ప్లేస్ ఏదంటే ఒడిస్సా. మూడో ప్లేస్ ఏదంటే జార్ఖండ్. ఇది ఇలాగే అడగవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఏ రాష్ట్రం ఓవరాల్ ఛాంపియన్షిప్ అంటే హైయెస్ట్ మెడల్ ఎప్పుడు వచ్చాయి? ఓవరాల్ ఛాంపియన్షిప్ అంటే విన్నర్ ఎవరు, ఎక్కువ పథకాలు గెలుపొందింది ఎవరంటే కర్ణాటక. ఆన్సర్ ఇస్ కర్ణాటక. రెండో ప్లేస్ ఎవరికి వచ్చిందంటే ఒడిస్సా. మూడో ప్లేస్కి ఎవరికి వచ్చిందంటే జార్ఖండ్. వేదిక ఎక్కడంటే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో హోస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం కండక్ట్ చేయడం గుర్తుపెట్టుకో. ఓవరాల్గా 38 వచ్చాయి. 38తో ఫస్ట్ ప్లేస్లో ఛాంపియన్గా నిలిచింది కర్ణాటక స్టేట్. 38 అనగానే గుర్తు రావాలి, సుప్రీంకోర్టు గుర్తు రావాలి. ప్రస్తుత భారత సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుంటూ న్యాయమూర్తుల సంఖ్య ఎంతమంది అడుగుతాడు? 38 మంది. ప్రజెంట్ భారతదేశానికి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనందరికీ తెలుసు, సూర్యకాంత్ అని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సుప్రీంకోర్టు కెపాసిటీ ప్రజెంట్ ఇది 1+37 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ పూర్తి స్థాయిలో మనం ప్రతి దీనికి 4 ఆప్షన్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్ డేటా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది జనరల్ అవేర్నెస్. ఇప్పుడు మన జనరల్ సైన్స్ అనేది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం జనరల్ అవేర్నెస్ కంప్లీట్ చేసాం 20 బిట్స్. ఇప్పుడు జనరల్ సైన్స్ అనేది ఈ ప్రీవియస్ గ్రూప్ డి పేపర్లో ఒకసారి మనం పరిశీలిద్దాం. జనరల్ సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ 2025 షిఫ్ట్ డిసెంబర్ 13 అడిగిన గ్రూప్ డిలో క్వశ్చన్ చూద్దాం. 13 ప్రోటాన్లు మరియు 14 న్యూట్రాన్లు కలిగి ఉన్న పరమాణువు యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఎంత అన్నాడు. వాట్ ఈజ్ ద మాస్ నెంబర్ ఆఫ్ ఎన్ అటామ్ హ్యావింగ్ 13 ప్రోటాన్స్ అండ్ 14 న్యూట్రాన్స్? దీనికి సింపుల్గా ఏంటి సార్ అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు అన్నాడు కాబట్టి కేంద్రకంలో ఉంటే రెండింటిని ఎడిషన్ చేయడమే. అంటే 13 + 14 ఈజ్ ఈక్వల్ 27. 27 అనేది మాస్ నెంబర్ ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్ అని మనం పరిశీలించాలి. నెక్స్ట్ ప్రశ్న మనం అబ్జర్వ్ చేస్తే ఇది బయాలజీలో ఆల్రెడీ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ బి అనేది ఆప్షను కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ బయాలజీలో నిన్న మీరు నరేష్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫలదీకరణం చెందిన తర్వాత ఈ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎన్ని గంటలు అంటే 12 నుంచి 24 గంటలు జనరల్గా బయాలజీ సార్ చెప్పారు. ఒక నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే ఒక వస్తువు తన ఘనపరిమాణంలో 1/3 వంతు నీటి అడుగున ఉండేలా నీటిపై తేలుతుంది. ఆ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రతకు ఎన్ని రెట్లు అంటే n రెట్లు ఉంటే n విలువ ఎంత? ఒకసారి చూద్దాం. ఒక వస్తువు తన ఘనపరిమాణంలో 1/3 వంతు నీటి అడుగున ఉండేలా నీటిపై తేలుతుంది. ఆ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రతకు n రెట్లు ఉంటే n విలువ ఎంత అవుతుంది సార్ అంటే డైరెక్ట్గా 1/3 వంతు అన్నాడు కాబట్టి ఆప్షన్లో ఎక్కడ 1/3 ఉంటుందో అది మన ఆప్షన్ చూజ్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మిగతావి 1/6 అనేది రాంగు, అదేవిధంగా 2 అనేది రాంగ్ అని గమనించాలి. నెక్స్ట్
ఇది కూడా బయాలజీలో అడిగిన ప్రశ్న నిన్న మీకు సార్ చెప్పడం జరిగింది. అక్కడ మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ మరి ఒకసారి వీడియో వాచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి సార్. 6 వ్యాసార్థం కలిగిన వృత్తాకార మార్గంలో చలిస్తున్న ఒక కణము యొక్క రేఖీయ వేగం v అయితే ఆ కణము యొక్క కోణీయ వేగము ఎంత అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ రేఖీయ వేగం v ఇచ్చాడు, ఆ కణము యొక్క కోణీయ వేగం కనుక్కోమన్న డైరెక్ట్ ఫార్ములా. 6 వ్యాసార్థం కలిగిన వృత్తాకార మార్గంలో చలిస్తున్న ఒక కణము యొక్క రేఖీయ వేగం v అయితే ఆ కణము యొక్క కోణీయ వేగము ఎంత అన్నాడు. కోణీయ వేగం ఏంటవుతుంది సార్ అంటే రేఖీయ వేగము బై వ్యాసార్థం అంటే v/r అనేది ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్. v ఇంటూ r అవ్వదు, vr అవ్వదు, vr² అవ్వదు, v/r² అవ్వదు. ఇవి రాంగ్ ఆన్సర్లుగా మనం పరిగణించాలి. ఇది కూడా ప్రీవియస్ బిట్ అని గమనించాలి. నెక్స్ట్ వన్, దంత వైద్యులు దంతాల యొక్క పెద్ద చిత్రాలను చూడడానికి ఏ రకమైన దర్పణాన్ని ఉపయోగిస్తారు? గుర్తుపెట్టుకోవాలి. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై డెంటిస్ట్స్? ఎవరైతే దంత వైద్యులు ఉన్నారో టు సీ లార్జ్ ఇమేజ్ ఆఫ్ టీత్ అన్నాడు. గమనించాలి. దంత వైద్యుల యొక్క ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ దంత వైద్యులు దంతాల యొక్క పెద్ద చిత్రాలను చూడడానికి లోపల టీత్స్ అనే పెద్ద పరిమాణంలో కనిపించాలంటే ఎటువంటి దర్పణాన్ని ఉపయోగిస్తారు అడిగాడు. పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. మరి ఆప్షన్లో ఎక్కడ చూడండి ఒకసారి. పుటాకార అంటే ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు సార్? ఇదే పుటాకార. దీన్నే కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఇది కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇది కుంభాకార దర్పణంగా పరిగణిస్తాం. మన డ్రైవర్ పక్కని వెనక నుంచి వచ్చే వాహనాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. అది కాన్వెక్స్ మిర్రర్. అదేవిధంగా ప్లెయిన్ మిర్రర్ అంటే మన ఇంట్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సిలిండ్రికల్ మిర్రర్ అంటే మీకు తెలిసిందే స్తూపాకారంలో ఉంటుందని గమనించాలి. ఆప్షన్ ఏంటంటే దంత వైద్యులు ఉపయోగించే దర్పణం అడిగాడు. ఆప్షన్ 1 కాన్కేవ్ మిర్రర్. బస్సు డ్రైవర్ పక్కన ఉన్నది ఏంటి సార్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అని మనం గమనించాలి. ఇది ఈ ప్రశ్నకు ఆన్సర్ అని నువ్వు గమనించాలి సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే చలనములో ఉన్న వస్తువు డాష్ శక్తిని కలిగి ఉంటుంది అంటే మూవింగ్ అనేది చలనంలో ఉన్న వస్తువు ఏ శక్తిని కలిగి ఉంటుందంటే గతి శక్తి కలిగి ఉంటుంది. గతి శక్తి అంటే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఆల్రెడీ k = ½ mv². ఇది ఫార్ములా. ఏదైనా గమనంలో ఉన్న వస్తువులు ఏ శక్తిని కలిగి ఉంటాయంటే ఏదంటే సార్ ఆప్షన్ బిలో ఉంది కైనెటిక్ ఎనర్జీ. కెమికల్ కాదు. అదేవిధంగా తీసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది స్థితి శక్తి. నిలకడగా ఉన్న వస్తువులు ఏవైతే స్థిరంగా ఉంటాయో పొటెన్షియల్ ఎనర్జీ. గమనంలో ఉన్న దీనికి ఆన్సర్ గమనం అన్నాడు కాబట్టి చలనం అన్నాడు కాబట్టి అదేవిధంగా తీసుకుంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు అదేవిధంగా అది మూవింగ్లో ఉండాలంటే కొంత ఎనర్జీ అనేది అవసరము. ఆ ఎనర్జీ అవసరం కాబట్టి ఎనర్జీ దేనిలో ఉంటుందంటే వస్తువు మూవ్ అవ్వాలి, కొంత వేగంతో మూవ్ అవ్వాలి, v² అన్నాం. అదే కైనెటిక్ ఎనర్జీ. ఆప్షన్ బిగా నువ్వు పరిగణించాలి. ఇది మనకి ప్రధానంగా ఇందులో మిగతా ఆప్షన్లు పూర్తిగా సంబంధం లేని ఆప్షన్ ఇది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది గురుత్వాకర్షణ శక్తిగా మనం గమనించాలి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం మనం. ఈ ఫోర్స్ అనేది గురుత్వాకర్షణ శక్తి. పూర్తిగా ఆప్షన్లు కెమికల్ కూడా పూర్తిగా సంబంధం లేదు. ఇక్కడ సంబంధం ఉన్న ఆప్షన్ 2 ఇచ్చాడు. ఒకటోది గతిశక్తి, శిశక్తి. గతిశక్తి ఏదంటే కైనెటిక్ ఎనర్జీ, శిశక్తి ఏదంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ పూర్తిగా వస్తువు నిలకడగా ఉండి కదలకుండా ఉంటే శిశక్తి. ఇది గమనంలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. గమనించగలరు. నెక్స్ట్ వన్, న్యూటన్ మొదటి గమన నియమం దేని యొక్క భావనను ఇస్తుంది? న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోటేషన్ గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్నాడు. అంటే న్యూటన్ మొదటి గమన నియమం దేని యొక్క భావన తెలియజేస్తుందంటే ఆప్షన్ 1 ఇది ఇనీషియా. అదేవిధంగా తీసుకుంటే డిస్ప్లేస్మెంట్, వర్క్, అదేవిధంగా ఈ మొమెంటం అన్నాడు. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే న్యూటన్ ఫస్ట్ లా అంటే జడత్వం అని గుర్తు రావాలి. జడత్వం అంటే గమన జడత్వం అంట, దిశ జడత్వం అంట. బస్సులో డ్రైవర్ బ్రేక్ వేయగానే వెనక్కి ముందుకి పడడం, లేకపోతే బస్సుతో పాటు సమానంగా మూవ్ అయినప్పుడు బస్సు దిగుతున్నప్పుడు ముందుకు పరిగెట్టడం, ఇవి జడత్వాలు. డ్రైవర్ బ్రేక్ వేయగానే ఒక బస్సులో కూర్చున్న వ్యక్తి ఒకవైపు అటు ఇటు కదలడం అంటే ఒకవైపు పడిపోవడం. జడత్వం అంటే మీకు తెలిసింది. అది ఫస్ట్ లా. ఎక్కడైతే ఇక్కడ ప్రధానంగా ఇనీషియల్ పదం ఉందో ఇది ప్రధానంగా INERTIA. దీన్నే మనం జడత్వంగా పరిగణిస్తాం. ఆన్సర్ ఆప్షన్ 1గా పరిగణించాలి. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం, రాంగ్ ఆన్సరు. వర్క్ అంటే పని, ఇది రాంగ్ ఆన్సరు.
అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ కూడా ఆప్షన్ బి కూడా రాంగ్ ఆన్సర్గా పరిగణించాలి. ఇవన్నీ కూడా సంబంధం లేని ఆన్సర్ ఇది. ఇప్పుడు మాట్లాడాం, ఇక్కడ గమనించాలి. జడత్వం ఫస్ట్ లా. న్యూటన్ సెకండ్ లా తీసుకుంటే ద్రవ్య వేగం F = ma అనే ఫార్ములా తీసుకోవాలి. m అనే ద్రవ్యరాశిను, F అనే బలం ప్రయోగిస్తే a అనే త్వరణంతో వస్తువు అనేది ముందుకు పోతుంది. అది న్యూటన్ యొక్క థర్డ్ లా తీసుకుంటే చర్య ప్రచర్య. చర్య ప్రచర్య అంటే తెలిసిందే మీకు, యాక్షను రియాక్షను. క్రికెట్ బంతి పెట్టినప్పుడు వెనక్కి చేయి లాగడము అది. అదేవిధంగా గోడకు బంతి కొడితే వెనక్కి రావడం, అది చర్య ప్రచర్య. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చర్య అంటే యాక్షన్ రియాక్షన్ థర్డ్ లా. సెకండ్ లా ఫార్ములా F = ma. అదేవిధంగా ద్రవ్య వేగం అంటాం. ఫస్ట్ లా ఫార్ములా ఏదంటే జడత్వం, దిశ జడత్వం, గమన జడత్వం. కాబట్టి ప్రధానంగా ఇది జడత్వం కింద మనం తీసుకోవాలి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఫస్ట్ లా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాళ్ళలో ఏది న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ? ఆప్షన్లో 4 ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్ థర్డ్ లా? అంటే ఈ క్రింది వాళ్ళలో ఏది న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ? ఆప్షన్లు చూడండి. వాకింగ్ అని ఇచ్చాడు. ఇది ఎగ్జాంపుల్ కింద పరిగణించవచ్చు. ఎందుకంటే భూమికి నువ్వు కాలు వెనక్కి తన్నబట్టి ముందుకు వెళ్తాను, చర్య ప్రచర్య జరుగుతుంది. రెండోది గన్ ఫైరింగ్. గన్ ఎప్పుడైతే ఫైర్ చేస్తామో వెనక్కి చేయి మూవ్ అవుతుంది, ముందుకి బుల్లెట్ వెళ్తుంది, చర్య ప్రచర్య రెండును, యాక్షన్ రియాక్షను. తర్వాత రాకెట్ లాంచింగ్. రాకెట్ ఎప్పుడైతే శ్రీహరికోటలో మనం ఎక్కువ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో లాంచ్ చేస్తాం, వెనక్కి పొగ చెమ్ముతుంది. ఫోర్స్ అనేది ముందుకు వెళ్ళాలంటే అది కూడా రాకెట్ అనేది చర్య ప్రచర్య, యాక్షన్ రియాక్షన్ రెండూ ఉంటాయి రాకెట్ లాంచింగ్లో. ఆప్షన్ 4 ఆల్ ద అబౌవ్. అంటే అన్ని ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా న్యూటన్ థర్డ్ లా కింద వర్తిస్తాయని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అని నువ్వు గమనించాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే ప్రధానంగా ఈ రెసిస్టెన్స్ అన్నాడు. చూడండి సార్, ఇది రెసిస్టెన్స్ అనగానే ప్రధానంగా నిరోధం అంటాం. నిరోధాన్ని సగానికి తగ్గిస్తే విద్యుత్ ప్రవాహం డాష్ అవుతుంది, డబుల్ అవుతుంది. నిరోధాన్ని సగానికి తగ్గిస్తే ఇక్కడ ఆప్షన్ ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కరెంట్ని I తీసుకోవాలి, ఈ రెసిస్టెన్స్ని R తీసుకోవాలి. వీటి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఈ చెప్పే నియమాన్ని ఏమంటామంటే ఓం నియమం అంటాం. ఇది మీరు నోట్స్ రాసుకోవాలి. ఓం నియమం అనేది దీన్ని వివరిస్తుంది. దాని ఫార్ములా తీసుకుంటే I = V/R అని గుర్తుపెట్టుకోవాలి. అది అడిగింది రెసిస్టెన్స్ తగ్గిస్తే. రెసిస్టెన్స్ తగ్గించడం అంటే ఇక్కడ సగం అన్నాడు కాబట్టి సగం అంటే R విలువ R/2 అవుద్ది, సగం అంటే R/2 అవుద్ది. R ప్లేస్లో R/2 వేస్తే మనం I = V/R/2 వేస్తే V/R/2 = 2I. 2 అనేది ఇటు వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో R/2 అయితే 2 మల్టిపుల్ చేస్తే 2I అవుద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 2I అనేది ఏమవుతుందంటే కరెంట్ అనేది డబుల్ అవుతుంది. రెసిస్టెన్స్ తగ్గిస్తే ఇదే సేమ్. ఇది ఓం నియమం తీసుకోవాలి. ఓం నియమం యొక్క ఫార్ములా తెలిస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి నిరోధాన్ని సగానికి తగ్గిస్తే విద్యుత్ ప్రవాహం కరెంట్ అనేది ఏమవుద్దంటే డబుల్ అవుద్ది ఆన్సర్. ఇది తప్పు. ఇవి ట్రిబుల్ అనేది. నెక్స్ట్ వన్ తీసుకుంటే రిమైన్స్ సేమ్ అనేది. ఇవన్నీ కూడా ఈ హెవెల్డ్ అనేది మొత్తం ఈ రాంగ్ ఆన్సర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తీసుకుంటే ఒక సరళ వలయములో నిరోధాన్ని సగానికి తగ్గించి వోల్టేజ్ స్థిరంగా ఉంచితే విద్యుత్తు ప్రవాహానికి ఏమవుతుంది అన్నాడు. ఏ వలయం అంటే సరళ వలయం. నిరోధాన్ని సగానికి తగ్గించి వోల్టేజ్ స్థిరంగా ఉంచి విద్యుత్తు ప్రవాహానికి ఏమవుతుంది? విద్యుత్తు ప్రవాహానికి ఏమవుతుంది? ది కరెంట్ ప్రధానంగా బికమ్స్ 0. ది కరెంట్ ఈజ్ హెల్వడ్. ది కరెంటు డబుల్. ది కరెంటు రిమైన్స్ ద సేమ్ అన్నాడు. ఇక్కడ ఏమవుద్దంటే నిరోధాన్ని సగానికి తగ్గిస్తే వోల్టేజ్ అనేది స్థిరంగా ఉంచితే విద్యుత్ ప్రవాహం డబుల్ అవుద్ది. ఎక్కడైతే డబుల్ ఉందో అది రైట్ ఆన్సర్, రిమైనింగ్ ఈజ్ రాంగ్ ఆన్సర్స్లని పరిగణించాలి. ఇది విద్యుత్తులో ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్, గోళాకార దర్పణానికి సంబంధించి క్రింది వానిలో ఏది కాంతి కిరణ పారాక్షియాల్, దీన్నే ఉపేక్ష కిరణాలు అంటారు. పారాక్షియాల్ అవునా కాదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి చూడు, గోళాకార దర్పణానికి సంబంధించి కింది వాటిలో ఏది కాంతి కిరణాలు పారాక్షియాల్ అవునా కాదా అని దానిపై ఆధారపడి ఉంటుంది. కాంతి కిరణం అన్నాడు కాబట్టి లైట్, ఈ లైట్ అనేది అవునా కాదా, ఈ పారాక్షియాల్ అవునా కాదా అడిగాడు కాబట్టి లైట్కి ఏమి ఉండాలంటే ఖచ్చితంగా లైట్కి ఫోకస్ అనేది ఉండాలి. ఎక్కడైతే మనకి ఇది పోలో అన్నాడు తప్పు. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ కూడా తీసుకుంటే యాక్సెస్, ఇది కూడా
ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది కూడా తప్పు. అదేవిధంగా తీసుకుంటే రేడియస్ ఆఫ్ ఇది కూడా తప్పు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి సార్ అంటే గోళాకార దర్పణానికి సంబంధించి క్రింది వాళ్ళలో ఏది కాంతి కిరణాలు పారాక్ష్యాల అవుతుందంటే ఫోకస్ అనేది రైట్ ఆన్సర్. ఇది ఆప్షన్ బి రైట్గా పరిగణించాలి. దేనిపై ఆధారపడి ఉంటుందంటే కాంతి కిరణాలు అంటే లైట్ అంటే ఫోకస్. ఎక్కడైతే ఆ ఫోకస్ ఉందో అది రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద రేస్ ఆర్ చూడండి ఇక్కడ పారాక్షల్ ఆర్ నాట్ అంటే ఫోకస్ అనేది రైట్ ఆన్సర్, మిగతావన్నీ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఈ క్రింది వాళ్ళలో ఏది అలోహం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటల్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటల్ అంటే ఇక్కడ సల్ఫర్ ఇచ్చాడు, కాల్షియం ఇచ్చాడు, మెగ్నీషియం ఇచ్చాడు, అల్యూమినియం ఇచ్చాడు. ఇక్కడ ఈ కాల్షియము, ఈ మెగ్నీషియము, ఈ అల్యూమినియము ఇవన్నీ కూడా లోహాలు, లోహాలు. ఇక్కడ సల్ఫర్ అనేది అలోహం. అది డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటల్ అంటే ఈ క్రింది వానిలో ఏది అలోహం అడిగాడు. అలోహం ఏదో సల్ఫర్, మిగతావన్నీ కూడా లోహాల కింద ట్రీట్ చేయాలి. మనం వెండి కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా లోహాలు. నెక్స్ట్ గమనించండి, ఈ క్రింది వానిలో ఏది, ఇది జనరల్ బయాలజీ ప్రశ్న, సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ 2 పరమాణువులు తమ బాహ్య కక్షలో పూర్తిగా నిండిన డాష్ కక్షను పొందేందుకు ఎలక్ట్రాన్లు పంచుకోవడం ద్వారా సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి. ఇది ప్రశ్న సార్. కాబట్టి ఆడేమడిగాడు, 2 పరమాణువులు తమ బాహ్య కక్షలో ఔటర్ మోస్ట్ అన్నాడు, బాహ్య కక్షలో పూర్తిగా నిండిన 2 పరమాణువులు డాష్ కక్షను పొందేందుకు ఎలక్ట్రాన్లు పంచుకోవడం ద్వారా సంయోజనీయ బంధాన్ని ఏర్పడతాయి అన్నాడు. అంటే ఎలక్ట్రాన్లు అనేవి బయటను తిరుగుతాయి. ఎలక్ట్రాన్స్ అనగానే మనకు తెలిసిందే రుణావేశాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి అడిగింది కూడా ఏంటంటే 2 పరమాణువులు తన బాహ్య కక్షలో పూర్తిగా నిండిన మళ్ళీ కూడా సేమ్ బాహ్య కక్షను పొందేందుకు ఎలక్ట్రాన్లు పంచుకోవడం ద్వారా సంయోజనీయ బంధాన్ని ఏర్పడతాయి. ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది, బాహ్య కక్షే వస్తుంది. దానికి ఇంగ్లీష్లో మనం తీసుకుంటే, ఎందుకంటే ఎలక్ట్రాన్లు చుట్టూ తిరుగుతాయి, అవుటర్లో తిరుగుతాయి కాబట్టి ఎక్కడైతే అవుటర్ మోస్ట్ ఉందో అదే రైటు, ఇన్నర్ మోస్ట్, సెంటరు, ప్రాపరు ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, వేగ సమయ గ్రాఫ్ కింద గల వైశాల్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? చూడండి, వేగ సమయ గ్రాఫ్ కింద వైశాల్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? డైరెక్ట్ క్వశ్చన్. చూసుకోండి, ది ఏరియా అండర్ ఏ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ అన్నాడు. ఎప్పుడైతే గ్రాఫ్ పేపర్ తీసుకుంటే దానిలో ప్రధానంగా స్థానభ్రంశం అనేది ఈ వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. జనరల్గా వేగ సమయం గ్రాఫ్ కింద గల వైశాల్యం దేనిని ఇస్తుందంటే డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం ఎక్కడ ఉందో చూసుకోవాలి డిస్ప్లేస్మెంట్. మరి అదే విధంగా అక్కడ చేంజ్ వెలాసిటీ రాంగ్ ఆన్సర్, స్పీడ్ అనే విధంగా తీసుకుంటే మిగతా ఆన్సర్లు దీనికి రిలేటివ్ ఇచ్చాడు తప్ప కానీ రైట్ ఆన్సర్ ఏదంటే డిస్ప్లేస్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఆర్ ద ఏరియా అండర్ ఏ వెలాసిటీ టైప్ గ్రాఫ్ గివ్స్. చూడండి, తెలుగులో కూడా నీట్గా ఇవ్వడం జరిగింది డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్, ఇక్కడ ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొద్దిగా పెద్ద లెక్క ఇది, ఎందుకంటే ఇక్కడ 2 ఫార్ములాస్ అప్లై చేయాలి. వాడు గతిజ శక్తి అనేది కనుక్కోమన్నాడు. దానికి ముందు నువ్వు ఒక వస్తువు యొక్క తుది వేగాన్ని కనుక్కోవాలి. తుది వేగాన్ని కనుక్కోవాలంటే మనకి ఈ గమన సమీకరణాల సూత్రాలు తెలియాలి. V = U - GT అంటే ఒకసారి ప్రశ్నించదు. ఒకసారి 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువును గంటకు 20 మీటర్/సెకండ్ తొలి వేగంతో పైకి విసిరారు. 2 సెకండ్ల తర్వాత దాని గతిజ శక్తి ఎంత అవుతుంది? ఆడు జీవిలు ఇచ్చాడు, 10 మీటర్/సెకండ్² అన్నాడు. డైరెక్ట్గా మనకి ఆడు 2 ద్రవ్యరాశి వాల్యూ ఇచ్చాడు. అదేవిధంగా దాని యొక్క వేగం ఇచ్చాడు, తొలి వేగం 20 మీటర్/సెకండ్ వేగం అనేది. ఆవిడ అదే విధంగా తీసుకుంటే 2 సెకండ్ల తర్వాత దాని యొక్క గతిజ శక్తి అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ½ mv² కనుక్కోవాలి. దానికి ముందు నువ్వు V కనుక్కోవాలి. V కనుక్కోవాలంటే ఇదన్నీ చదవాలి. తుది వేగం కనుక్కోవాలి. పైకి విసిరిన వస్తువు వేగంపై గురుత్వాకర్షణ ప్రభావం చూపుతుంది. గమన సమీకరణ V = U - GT. V = U వాల్యూ వాడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా T ఇచ్చాడు, దాని వాల్యూ 0 అయ్యింది. మరి V 0 కాబట్టి
మనకు కావాల్సింది గతిశక్తి కాబట్టి గతిశక్తి కూడా ఫార్ములా ఇవ్వడం జరిగింది. అంటే 2 తర్వాత వస్తువు గరిష్ట ఎత్తుకు చేరుకునే క్షణకాలం పాటు ఆగిపోతుంది. ఇక్కడ 2 సెకండ్ల తర్వాత ఒక గరిష్ట ఎత్తుకు చేరుకున్న తర్వాత దాని క్షణకాలం అనేది క్షణకాలం పాటు ఆగిపోతుంది. మన గతిశక్తి ఫార్ములా ఇచ్చాడు. V విలువ మనకు కనుక్కోవడం జరిగింది. ఇక్కడ బోర్డు మీద ప్రాబ్లం అనేది డీటెయిల్గా రాయడం జరిగింది. V విలువ 0, ఆల్రెడీ M విలువ అనేది మనకి ఇచ్చాడు. మాస్ అనేది 2 కిలోగ్రాములు, ఆ 2 ఇక్కడ సబ్మిట్ చేసాం. దాని వాల్యూ మొత్తం 0 మల్టిపుల్ చేస్తే కంప్లీట్ 0 వస్తుంది కాబట్టి ఆన్సర్ 0 జౌల్స్. గుర్తుపెట్టుకో, ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రశ్న చూడు ఒకసారి. కంపన పరిమితి అంటే ఆంప్లిట్యూడ్ దాని తొలి విలువ కంటే 3 రెట్లు పెంచితే, కంపన పరిమితిని దాని తొలి విలువ కంటే 3 రెట్లు పెంచితే అప్పుడు ధ్వని తీవ్రత ఏమవుతుంది? అంటే ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితికి ఎలాగుంటుందంటే అల్లోమనుపాతంలో ఉంటుంది. మరి అల్లోమనుపాతంలో ఉంటుంది కాబట్టి ఆడు ఎన్ని రెట్లు పెంచితే 3 రెట్లు పెంచుతున్నాడు కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 అని వస్తుంది. ఎక్కడైతే మనకు 9 ఉంటుందో చూసుకోవాలి. అదే 9 టైమ్స్ ఎక్కడ ఉంది? 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 6 టైమ్స్ ఉంది, ఇక్కడ డబుల్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ 9 టైమ్స్ ఉందో కాబట్టి ఇట్ బికమ్స్ 9 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బిగా మనం పరిగణించాలి. 6 టైమ్స్ రాంగు, 3 టైమ్స్ రాంగు, డబుల్డ్ రాంగు, 2 సార్లు రాంగు. ఎందుకంటే ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితికి ఎలాగుంటుందో అల్లోమనుపాతంలో ఉంటుంది కాబట్టి దానికి మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. విద్యుత్ పరికరాలలో ఉపయోగించే ఫ్యూజ్ వైర్ దేనితో తయారు చేయబడుతుంది అన్నాడు. ఫ్యూజ్ వైర్ యూజ్డ్ టు ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అన్నాడు. అంటే విద్యుత్ పరికరాల్లో ఉపయోగించే ఫ్యూజ్ వైర్, మన ఇంట్లో ఉపయోగించే ఏదైనా ఫీజు కొట్టినప్పుడు అందులో ఏం ఉపయోగిస్తామంటే అందరికీ తెలుసు లెడ్ టిన్ అనేది అందరికీ తెలిసిన ఆన్సర్ ఇది. ఎందుకంటే ప్యూర్ జింక్ అనేది మన తుప్పు పట్టకుండా మనకి పెయింట్లు వేస్తారు ఎలక్ట్రికల్ పోల్స్ వీటికి. ప్యూర్ లెడ్ అనేది మనకి ఇన్వర్టర్లో ఉపయోగిస్తారు కాబట్టి అది లెడ్ జింక్ అనేది కాదు సార్. అక్కడ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకో, 2 మిక్సింగ్ ఉండాలి. అదే లెడ్ టిన్ ఎక్కడ ఉందో అదే రైట్ ఆన్సర్. కాబట్టి టిన్ 2 కలిపితే విద్యుత్ పరికరంలో ఉపయోగించే ఫ్యూజ్ వైరు దేనితో తయారు చేయబడుతుంది అంటే లెడ్ ప్లస్ టిన్. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఈ క్రింది వాటిలో ఏది ఒక అలోహం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కాదు? ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రానిక్ అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి సార్ అంటే ఏ నాన్ మెటల్ అన్నాడు. అలోహము కానిది ఏది అడిగాడు. చూడండి, క్రింది వాటిలో ఏది ఒక అలోహం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కాదు? అలోహం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కాదు కాబట్టి ఇక్కడ 2, 8 అన్ని చోట్ల కామన్గా ఇచ్చాడు. అది మనకు తెలిసిందే. 2, 8 ఇప్పుడు 2, 8 కామన్గా ఇచ్చాడు. 2, 8, 4 నేను తీసుకోండి ఆప్షన్ సి. ఎందుకనేది ఒకసారి చూడు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 2, 8 1, 2, 3 2, 8, 5, 6, 7 అంటే 2, 8, 5, 2, 8, 6, 2, 8, 7 2, 8, 1, 2, 8, 2, 2, 8, 3 ఇవి ఏటవుతాయి సార్ అంటే మెటల్స్. ఇవి ఏటవుతాయి సార్ అంటే నాన్ మెటల్స్. 2, 8, 1, 2, 8, 2, 2, 8, 3 అనేవి మెటల్స్ అంటే మీకు తెలిసిందే లోహాలు. 2, 8తో ఈ నెంబర్స్ పక్కన ఉంటే అవి నాన్ మెటల్స్. మరి కానిది ఏంటి సార్ అంటే 2, 8, 4 ఎక్కడ ఉందో అదే రాంగ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలంటే కింది వాటిలో ఏది ఒక అలోహం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కాదంటే 2, 8, 4 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రస్వదృష్టి అంటే మయోపియా కలిగిన కంటికి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఏ మయోపిక్ ఈ మన కంటికి ఏదైనా తీసుకోండి, ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. ఫర్ ఏ మయోపిక్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. రస్వదృష్టి అంటే ఏంటి సార్? రస్వదృష్టి అంటే రస్వం, ఇది ఆ రాశాను, ఇది ఆ రాశాను, ఇది దీర్ఘము, ఇది రస్వం. రస్వదృష్టి అంటే దగ్గరగా ఉన్న వస్తువు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. దూరంగా ఉన్న వస్తువు రెటీనా ముందు భాగం కేంద్రీకృతం అవుద్ది. రస్వదృష్టికి ఉపయోగించే కటకమే పుటాకార కటకం. దీర్ఘదృష్టి అనగానే దూరంగా ఉన్న వస్తువు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్న వస్తువు రెటీనా వెనుక భాగం కేంద్రీకృతం అయిపోద్ది. దీర్ఘదృష్టిని కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ఆడడిగింది రస్వదృష్టి అంటే మయోపియా, దీర్ఘదృష్టి అంటే హైపర్మెట్రోపియా. కాబట్టి ఇక్కడ రస్వదృష్టి కలిగిన కంటికి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే ఇప్పుడే చెప్పాను. రస్వదృష్టి అంటే
రస్వ దృష్టి అంటే మనకి దగ్గరగా ఉన్న వస్తువు మాత్రమే కనిపిస్తుంది, దూరంగా ఉన్న వస్తువు రెటీనా ముందు భాగం కేంద్రీకృతం అవుతుంది అన్నాడు. కాబట్టి ఇదిగోండి ఎక్కడ ముందు అన్నాడు, ఇదిగో ఆప్షన్ బిలో ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా, అది ఆన్సర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా ఎక్కడ ఉంది, ముందు, రెటీనా ముందు భాగం. ఇప్పుడే చెప్పాను, రస్వ దృష్టి అంటే దగ్గరగా ఉన్న వస్తువు మాత్రమే కనిపిస్తుంది, దూరంగా ఉన్న వస్తువు రెటీనా ముందు భాగం కేంద్రీకృతం అవుతుంది, రెటీనా ముందు భాగం. కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా ఈజ్ ఆన్సర్ రైట్. ఆన్ మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్. ఇవన్నీ ఇమేజెస్ ఇవన్నీ తీసుకుంటే సంబంధం లేదు. అదే దీర్ఘ దృష్టి అంటే దూరంగా ఉన్న వస్తువు కనిపిస్తుంది, దూరంగా ఉన్న వస్తువు స్పష్టంగా చూడగలడు, దగ్గరగా ఉన్న వస్తువు రెటీనా ముందు భాగం కేంద్రీకృతం అయిపోద్ది. రస్వ దృష్టికి ఉపయోగించేది పుటాకార కటకం, దీర్ఘ దృష్టికి ఉపయోగించేది కుంభాకార కటకం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. పరమాణువు లోపల కణాలు ఏవి అన్నాడు. పరమాణువులో ఏముంటాయి సార్, ఇది తీసుకో. పరమాణువులో ప్రధాన తీసుకుంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ 3 ఉంటాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఆప్షన్ ఆల్ ఆఫ్ దీస్, మొత్తం 3 కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సల్ఫర్ డైఆక్సైడ్ జింక్తో చర్య జరిపినప్పుడు ఏ వాయువు ఏర్పడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సల్ఫర్ డైఆక్సైడ్ రియాక్ట్ విత్ జింక్ డాష్ గ్యాస్ ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. అంటే ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ అనే జింక్తో చర్య జరిపినప్పుడు, ఇదిగోండి సార్ ఫార్ములా కూడా నీట్గా ఇచ్చాను. SO2 సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ జింకు, ZnS ప్లస్ O2. అంటే ఈ రసాయన చర్య ద్వారా జింకు సల్ఫైడ్ మరియు ఆక్సిజన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. అంటే మనకు కావాల్సింది సల్ఫర్ డైఆక్సైడ్ జింక్తో చర్య జరిపితే ఏ వాయువు ఏర్పడుతుందంటే ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. హైడ్రోజన్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ కాదు, జింక్ ఆక్సైడ్ కాదు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ చూడండి, సంతృప్తి కార్బన్ సమ్మేళనాలు సాధారణంగా అన్నాడు. ఇక్కడ మనకి మళ్ళీ క్లియర్గా ఇచ్చాను, ఎగ్జాంపుల్ కూడా రాశాను. ప్రధానం తీసుకుంటే ఇక్కడ ఏదైనా మనకి ఈ సంతృప్త కార్బన్ సమ్మేళనాలు సాధారణంగా డాష్ అన్నాడు. 8 సార్ ఆప్షన్లు ఇక్కడ ఒకసారి సంతృప్తి కార్బన్ సమ్మేళనాలు 8 సార్ మీథేను, ఈథెను, ప్రోపెన్ వంటి ఈ ఏవైతే ఆల్కేన్లు ఉన్నాయో ఈ 3 కూడా సంతృప్తి కార్బన్ సమ్మేళనాలే. కాబట్టి మనకి ఏవైతే సరే ఈ సంతృప్తి కార్బన్ సమ్మేళనాలు సాధారణంగా చూసుకునే హ్యావింగ్ ఏ డబల్ బాండ్ బిట్వీన్ కార్బన్ అటామ్స్ అన్నాడు. హ్యావింగ్ అదేవిధంగా తీసుకుంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అదేవిధంగా అట్రాక్షన్ అన్నాడు. బౌండ్స్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక డబుల్ అనే పదం అనేది రాదు. అదేవిధంగా తీసుకుంటే ఎలక్ట్రోస్టాటిక్ అనేది రాదు. అదేవిధంగా తీసుకుంటే అన్స్ట్రక్చర్డ్ అని రాదు. ఇవన్నీ రాంగ్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక లవణం యొక్క pH విలువ 7 అయితే ఆ లవణము దేని కలయిక వలన ఏర్పడుతుంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద pH ఆఫ్ ఏ సాల్ట్ ఈజ్ 7 దెన్ దిస్ ఏ సాల్ట్ ఈజ్ అన్నాడు. 8 సార్ దీని అర్థం. ఈ పక్కన స్టేట్మెంట్ ఒకసారి చదివి. ఇక్కడ సాల్ట్ అంటే NaCl సోడియం క్లోరైడ్, బలమైన ఆమ్లము ప్లస్ బలమైన క్షారం చర్య జరపడం వల్ల ఏర్పడుతుంది ఇది సార్ NaCl. జనరల్గా pH విలువ జనరల్ తీసుకుంటే 7 అనేది స్వచ్ఛమైన నీరు యొక్క pH విలువ కూడా 7. స్వచ్ఛమైన నీరు కూడా 7. NaCl కూడా 7 ఇచ్చాడు. ఇక్కడ ఒక లవణం యొక్క pH విలువ 7 అయితే ఆ లవణం దేని కలయిక వలన ఏర్పడుతుంది అన్నాడు. దేని కలయిక వలన అంటే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. వెరీ 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 ఇంపార్టెంట్. 2 స్ట్రాంగ్గా ఉండాలి. 2 ఏదో బలమైన ఆమ్లము బలమైన క్షారం 2 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ బలమైన ఆమ్లం అండ్ స్ట్రాంగ్ బేస్ అంటే బలమైన క్షారం చర్య జరపడం వల్ల ఏర్పడుతుంది. 8 సార్ అంటే ఈ pH విలువ 7 అయితే ఆ లవణం దేని కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే బలమైన ఆమ్లము బలమైన క్షారం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్లో గ్రూప్ డిలో ఈ ప్రీవియస్ బిట్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వండర్. హాయ్, దిస్ ఇస్ అమర్ రాజా నరేష్, ఫ్యాకల్టీ ఆఫ్ బయోసైన్స్ ఫ్రమ్ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్, విజయనగరం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో జరిగిన గ్రౌండ్ టెస్ట్లోని బయాలజీ ప్రశ్నలను డిస్కస్ చేద్దామండి. ఇక్కడ బోర్డు మీద ప్రశ్న డిస్ప్లే అయింది చూడండి. ఈ ప్రశ్న అనేది ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డి డిసెంబర్ 2025 షిఫ్ట్ 2లోని ప్రశ్న అండి. చూద్దాం ఒక్కసారి ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండోత్సర్గం జరిగిన తర్వాత
అండం సాధారణంగా ఎంత సమయం వరకు ఫలదీకరణ చెందగల సామర్థ్యం కలిగి ఉంటుంది అన్నారు. ముందు మనకి అండోత్సర్గం అంటే ఏంటో తెలియాలండి. కరెక్ట్ ఏనండి. అండపుటిక నుండి అండం బయటకు విడుదలవ్వడాన్ని అండోత్సర్గం లేదా ఓవ్యులేషన్ అంటారండి. ఇక్కడ ఒవేరియన్ ఫోలికల్ నుంచి ఓవం అనేది బయటకు రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే అండోత్సర్గం అంటారండి. యాక్చువల్గా అండోత్సర్గం అనేది అమ్మాయిల్లో ఋతుచక్రం మెన్సురేషన్ సైకిల్ జరిగిన 14వ రోజు అండోత్సర్గం జరుగుతుందండి. మరి అండోత్సర్గం జరిగిన తర్వాత ఈ అండం యొక్క జీవితకాలం సుమారు 1 గంట అండి. సుమారు 1 రోజు అండి. సుమారు 1 రోజు అంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో చూడండి 1 రోజు అని ఇవ్వకుండా సెకండ్ ఆప్షన్లో 12 నుండి 24 గంటలను ఇచ్చారు. అంటే సుమారు 1 రోజు అనేది అంటే 24 అవర్స్ అనేది వామం యొక్క లైఫ్ స్పాన్ అండి. అండం యొక్క జీవితకాలం 1 రోజు లేదా 24 గంటలు. కాబట్టి ఈ ప్రశ్నకి కాన్సెప్ట్ చూడండి. మరి అండోత్సర్గం జరిగిన తర్వాత అండం ఎంత సమయం వరకు ఫలదీకరణం చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అన్నాడు. కాబట్టి సెకండ్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. బి ఆప్షన్ అనేది రైట్. మరి ఈ ప్రశ్న అనేది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ 10th క్లాస్లో లెసన్ ఉందండి. జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయి, హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్ అనే పాఠ్యాంశం నుంచి డైరెక్ట్గా వచ్చిందండి. చూడండి, జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయి అని 10th క్లాస్ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ఈ ప్రశ్న రావడం జరిగిందండి. మన ఆప్షన్స్ మొత్తం మనం చదవవసరం లేదు. క్లియర్ కదండి. మరి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి కూడా ఉంది. క్వశ్చన్, మొక్కల వేర్ల పరిమాణానికి ఏ కణజాలం బాధ్యత వహిస్తుంది అన్నారు. విచ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సైజ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఎపికల్ మెరిస్టమ్, ఇంటరాక్టివ్ మెరిస్టమ్, ఇంటరాక్టివ్ కాదండి, అది ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్, బ్యాక్లైన్స్ పేరెంటింగ్ అన్నాడు. ఈ రెండు ఈ ప్రశ్నకి సంబంధించిన అసలు మ్యాటరే కాదండి. ఇక్కడ ఎపికల్ మెరిస్టమ్ అని చూడండి. ఎపికల్ మెరిస్టమ్ అంటే అగ్ర విభాజ్య కణజాలం. అయితే ఇక్కడ అగ్ర విభాజ్య కణజాలం అనేది మొక్కలో ఏం చేస్తుందో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి చూడండి, మొక్కలలో విభాజ్య కణజాలాలు 3 రకాలండి. ఒకటి అగ్ర విభాజ్య కణజాలం, ఎపికల్ మెరిస్టమ్ అండి. అగ్ర విభాజ్య కణజాలం. సెకండ్ 1 అనేది పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం, లాటరల్ మెరిస్టమ్. నెక్స్ట్ అది మధ్యస్థ విభాజ్య కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అండి. అగ్ర విభాజ్య కణజాలం ఏం చేస్తుందంటే వేరు కాండం పొడవడానికి తోడ్పడుతుంది. ఇక్కడ పార్శ్వ విభాజ్య కణజాలం కాండం వేరు చుట్టుకొలతలో వ్యాసం పెరగడానికి తోడ్పడుతుంది. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది కణుపుల దగ్గర ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ చూడండి, వేర్లు పరిమాణానికి ఏ కణజాలం బాధ్యత వహిస్తుంది అన్నాడు. పరిమాణం అంటే ఇక్కడ మీరు పొడవు అనుకోండి. ఏ కణజాలం అంటే ఆప్షన్ ఏ రైట్ అండి. ఎపికల్ మెరిస్టమ్, అగ్ర విభాజ్య కణజాలం. ఈ ప్రశ్న కూడా 9th క్లాస్ బయాలజీలోని సెకండ్ లెసన్ అండి. కణజాలాలు, టిష్యూస్, కణజాలాలు అనే పాఠ్యాంశం నుంచి ఈ ప్రశ్న రావడం జరిగింది. మీకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి 6th నుంచి 10th క్లాస్ వరకు మీరు చదువుకుంటే బయాలజీ బిట్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు పై డిస్ప్లే ఉంది. క్రింది వాటిలో ఏది మొక్క యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అన్నాడు. ఇది మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే లెసన్ 7th క్లాస్లో ఉంది. 10th క్లాస్లో కూడా జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయి అనే పాఠ్యాంశం ఉందండి. చూద్దాం ఒకసారి. ప్రతి మొక్కలో పుష్పంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రధానముగా 4 భాగాలు ఉంటాయి. ఇక్కడ ఈ భాగాన్ని రక్షక పత్రావళి అంటారండి. రక్షక పత్రావళి, కేలిక్స్ అంటారండి. ఈ భాగాన్ని ఆకర్షక పత్రావళి అంటారండి, కరోలా. మరి ఇక్కడ 3వ వలయం 3 భాగం ఉంటుందండి, కేసరావళి. చిట్ట చివరి భాగం ఉంటుందండి, అండకోశం.
గైనోసియం. చూడండి, కేలిక్స్, కరోలా, యాండ్రోసియం అండ్ గైనోసియం. ఈ 4 రకాల భాగాలలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఎవరంటే కేసరావళి. స్టామిన్స్ అనొచ్చు, కేసరాలు, స్టామిన్, కేసరావళి, యాండ్రోసియం. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఎవరంటే అండకోశం అండి, గైనోసియం. మనకి ప్రశ్నలో చూడండి, క్రింది వాటిలో ఏది మొక్క యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అన్నాడు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అంటే అండకోశం, గైనోసియం, దానికే ఫిస్టల్స్ అంటారండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. స్టామిన్స్ అన్నాడు, తెలుగులో కేసరాలు, ఇది కాదు. ఫిస్టల్స్ అన్నారండి, ఇదే రైట్ ఆన్సర్ అండి. జైగోట్ అంటే సంయుక్త బీజం, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం, కానీ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం మాత్రం జైగోట్ అవ్వదు. ఇక్కడ అండకోశాలని ఇవ్వాలంటే యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో ఫిస్టల్స్ ఇచ్చారు కాబట్టి ఇదే రైట్. ఎంబ్రి అంటే పిండం అండి. పిండం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడుతుంది. ఫలదీకరణ జరిగిన తర్వాత సంయుక్త బీజం జైగోట్ ఏర్పడుతుంది. జైగోట్ అనేది తర్వాత పిండముగా మారి ఆ పిండం నుంచి కొత్త మొక్క వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ క్రింది వాటిలో ఏది మొక్క యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అన్నారు కాబట్టి ఫిస్టల్, అండకోశం ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఇవి మన ప్రీవియస్ ఆర్ఆర్బి బిట్లే మీకు గ్రౌండ్ టెస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. క్లియర్ కదండి. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ కూడా ఉందండి. మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే ఆ వీడియోస్ని కూడా పర్చేస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.